వాత్సల్యవంకూరయన్, నా కొడుకు అని ఎంత సంతోషమోట. ఆ గణపతిని చూసుకుంటే సుబ్రహ్మణ్యుడిని చూసినా అంతే సంతోషం. ఎందుకని? సుబ్రహ్మణ్యుడికి కోరి కోరి తల్లయింది ఆవిడ. గణపతికి తల్లి అయినంత తేలిగ్గా యథార్థానికి ఆవిడ సుబ్రహ్మణ్యుడికి తల్లి కాలేకపోయింది. ఎందుకని? సనకసనందనాది మహర్షుల్లో సాక్షాత్తుగా మహాజ్ఞాని ఆయన సనత్కుమారుడు పరమశివునికి కొడుకుగా వస్తానన్నాడు. అది కూడా ఎందుకు? ఆయన బొంత కుట్టుకుంటున్నాడు. పరమశివుడు వెళ్ళి నేను వస్తే లేవాలని తెలీదా అన్నాడు. నేను నువ్వు అని రెండున్నాయా అన్నాడు. ఆయన అంత అద్వైత భావనలో ఉంటాడు. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నారు. పరమాచార్య స్వామి వారు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. పరమాచార్య స్వామి వారు ఆశ్రమం ముందుకు వస్తున్నారు. మేమందరం దర్శనానికి వెడతామన్నారు. తప్పకుండా వెళ్ళండి, మహాత్ముడు, ఆయన దర్శనం చేయాలన్నారు. ఆయన అందరూ పరిగెడుతూ అన్నారు, మీరు రారా అన్నారు. రమణులు అన్నారు, నేను ఆయన అని ఇద్దరు ఉన్నావా అన్నారు. మహాత్ముల స్థితి అలా ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి సారి ఎప్పుడు మాట్లాడినా ఆయన గొప్ప గురించి మాట్లాడేవారు. ఈయన ఎప్పుడు మాట్లాడినా ఆయన గొప్ప గురించి మాట్లాడేవారు. కాబట్టి ఆ తల్లి ఎప్పుడెప్పుడు గణపతిని చూసినా పరవశించిపోతుంది. సుబ్రహ్మణ్యుణ్ణి కోరి కోరి కొడుకుని చేసుకుంది. ఆయన సామాన్యుడు కాడు, సనత్కుమారుడు. అంత అద్వైతానుభూతి. పరమశివుడు వచ్చి ఎరా నువ్వు లేవద్దా నేను వస్తే, ఇద్దరు ఉన్నావా? ఉన్నది ఒకటే కదా, నాకు తెలియదు రెండు ఉన్నాయని అన్నాడు. ఆయన తెల్లబోయి సంతోషించి శివుడు అన్నాడు, నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. వరం ఇస్తాను కోరుకో అనడానికి నాకు లేనిదోటి ఉంటే నిన్నోటి అడగాలి. నాకు లేనిదే ఉంది, నేను అనంతుణ్ణి, అంతటా నిండిపోయాను. అద్వైత భావన అంటే అదండి. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. అంటే శివుడు అన్నాడు, అలా కాదు, ఏదైనా అడిగన్నాడు. నన్ను ఎందుకు అలా తినేస్తావు, కానీ నీకేమైనా కావాలంటే అడిగిస్తానన్నాడు. అంటే శివుడు సంతోషించి అన్నాడు, ఆయన మహాజ్ఞానమూర్తి, నా కొడుగ్గా రా అన్నాడు. నీకే కొడుకుని అన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కిపడింది. ఏమిటి నీకే అంటున్నావు ఏమిటి, నాకు కూడా అంది. ఆ మాట అనకు అన్నాడు. అదేమిటయా, నీలాంటి వాడు నా కొడుకు కాకపోతే ఎలా, నా సంబంధం లేకుండా ఆయనకి కొడుకు ఎలా అవుతావు అంతే. అమ్మా నువ్వు ఎంత జగన్మాతవైనా నీ కడుపులో పడుకుంటే అధోముఖంగా పడుకుని గర్భవాసం చెయ్యాలి, నీ చెయ్యనమ్మా అన్నాడు. నేను శివుడికి కొడుకుగా వస్తాను. ఆవిడ బతిమాలింది, ఒరే నాన్న నాకు కొడుకు అవరా అంది. అంటే పోన్లే కానీ ఒక్క వరం ఇస్తాను, నీ శరీరంలోంచి రాను, నీ శరీర సమానమైంది ఏమైనా ఉంటే చెప్పు, అందులోంచి బయటకు వస్తానన్నాడు. ఒకనకొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి నా శరీరాన్ని ఒక తటాకంగా మార్చా హిమవత్ పర్వతం మీద, నా చిలికెత్తలు రక్షిస్తూ ఉంటారు, అందులోంచి బయటకు వస్తావా అంది. అందులోంచి బయటకు వస్తాను. అప్పుడు నీ శరీరంలోంచి వచ్చినట్టేగా అన్నాడు. ఆ తటాకానికి శరవణ తటాకం అని పేరు. అందులోంచి వచ్చింది సుబ్రహ్మణ్యావతారం, అందుకే శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే. ఇంద్రియములను జయించి అసలు ఇంద్రియములకు ఇవ్వవలసిన సుఖాన్ని ఇవ్వకుండా ఉంచుకోవడము కష్టం. అందుకని ఎవరో కారణ జన్మలు తప్ప బాల్యము నుండి సన్యసించలేరు. అందుకని ధర్మపత్నిని స్వీకరించి ధర్మకార్యాచరణము చేత భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యమును పొంది ఆ వైరాగ్య సుఖమును అంతిమ సుఖముగా స్వీకరించి తత్కారణము చేత జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మనిషి పొందాలి అని శాస్త్ర నిర్ణయం. అందుకని ఆశ్రమం మారతాడు. బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి మారడానికి కారణం అది. అలా ఒక ఆశ్రమం నుండి ఒక ఆశ్రమంలోకి మారడానికి ప్రధానమైనటువంటి ధర్మాచరణము చేతనే మనం విశిష్టమైనటువంటి వస్తువుని లోకంలో ఉన్నదాన్ని పొందగలుగుతాం. ఆ విశిష్టమైనటువంటి వస్తువే లోకంలో పరదేవతా స్వరూపం. అటువంటి తల్లిని ఆర్య అన్న పేరుతో సంబోధించారు. ఆర్య అంటే విశిష్టమైనది, చాలా గొప్పది. మహత్ అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్. అటువంటి పరదేవతా స్వరూపం గురించి ఆర్యా శతకంలో మూకశంకరులు ఒక మాట అంటారు. ఆమె యొక్క వైభవాన్నంతటినీ కలిపి ఒక అందమైనటువంటి శ్లోకంలో ఆవిష్కరించారు. అందులో ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతిమనస్సు భూమవతి సామవతి
సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి అని పిలిచారు. ఇందులో వృత్తానుప్రాస. ఆ శ్లోకంలో అమ్మవారి పేర్లన్నీ ఒక్కలా ఉంటాయి. ఆ ఒక్కలా ఉండడంలో అసలు కాంచీనగరమునందు వచ్చి ఉన్నటువంటి కామాక్షి వైభవాన్నంతటినీ కీర్తన చేశారు. అందులో ఆయన ప్రధానంగా అమ్మవారిని పిలిచేటప్పుడు, సంబోధన చేసేటప్పుడు హైమవతి అని పిలుస్తారు. హైమవతి అంటే హిమవంతుని యొక్క పుత్రిక అన్నది బాహ్యార్థం కాదు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అమరకోశమే ఒక చోట అంటుంది, హిమవంతునితోటి హిమవత్ పర్వతముతోటి హిమవంతుడితోటి సంబంధము చేత ఆయనకు కుమార్తెగా ఒకసారి వచ్చింది కాబట్టి హైమవతి. ఆయన కుమార్తెగానే శశాస్త్రీయ పాణిగ్రహణం చేయించుకుంది పరమేశ్వరుడి చేత. మనం వైదికమైనటువంటి కళ్యాణం జరగాలి అని కోరుకుంది. అందుకే పరమశివుడే ఆడపిల్లవారింటికి తరలి వెళ్ళాడు పార్వతీ కళ్యాణంలో. అంత కోలాహలంగా కళ్యాణం జరగడానికి కారణం అదే. కాబట్టి హిమవంతుడు అదృష్టవంతుడు, కన్యాదానం చేశాడు పరమేశ్వరుడికి. ఆ కన్యాదానం చేసినటువంటి హిమవంతుడే త్రికరణ శుద్ధి లేకుండా చేశాడు ఋషుల కోరిక మేరకి. లేకపోతే హిమవంతుడు ఉండడు. హిమవంతుడు లేకపోతే తపోభూములు ఉండవు. అందుకని తపోభూములు నిలబడడం కోసమని హిమవంతుని యొక్క మేనకాదేవి యొక్క త్రికరణ శుద్ధిని పాడు చేశారు కావాలని. అది పరమశివుని యొక్క ఔదార్యం. మహానుభావుడు తానే పాడు చేసుకున్నాడు. నిజానికి హిమవంతుని మనసు పాడు చేయకపోతే, త్రికరణ శుద్ధిగా తనకి కన్యాదానం చేస్తే ఇంకా హిమవంతుడు ఉండడు. హిమవంతుడు లేకపోతే ఋషులు తపస్సు చేసుకోవడానికి విశేషమైనటువంటి తపశ్శక్తి కలిగిన భూములు ఉండవు. ఎందుకంటే హరిద్వార్ అంటారు. హరిద్వార్ అంటే భరతఖండంలో ఇంకా అక్కడి నుంచి ఉన్నదంతా తపోభూమి. ఆ భూమి తొక్కాలి అంటే ఒక అధికారం ఉండాలి. ఆ అధికారం లేకుండా ఇక అక్కడ ప్రయాణం చేయడాన్ని అంగీకరించారు. అందుకే సాధారణంగా సంకల్పం ఉన్నా ఆ ప్రాంతాల్లో వెడదాం అనుకున్నవాడు వెళ్లకుండా తిరిగి వచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల ప్రతికూలత, వెళ్ళడానికి కొంత భయం, రహదారులు మూసుకుపోతుండడం, ఇవన్నీ ఏర్పడడానికి కారణం అవి తపోభూములై ఉండడమే దాని యొక్క కారణం. అటువంటి విశిష్టమైనటువంటి హిమవత్ పర్వతంతో అమ్మవారి యొక్క అవతారాలకి అనేక పర్యాయాలు సంబంధం ఉంది. ఆవిడ హిమవత్ పర్వత ప్రాంతంతో ఆ సంబంధాన్ని అలా ఉంచుకుంది. అది అసలు ఉత్తర భారతదేశంలో హరిద్వార్ తర్వాత ఉండేటటువంటి భూములకు అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటంటే ఆవిడ బాలాస్వరూపంగా అక్కడ నడిచింది. చిన్న పిల్ల రూపంలో ఆ ప్రాంతమంతా తిరిగింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ హిమవంతుడు పొందిన అదృష్టం అపూర్వం అమ్మా అన్నారు. ఎందుకని? అందరం ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టు అని అన్నపూర్ణాష్టకం చేస్తాం. ఒక్క హిమవంతుడు ఏం చేశాడు? కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు. అమ్మా అన్నం తినమ్మా, బువ్వ తినమ్మా అని గడ్డం పట్టుకున్నాడు. అందరూ అన్నం పెట్టమ్మా అని ఏ అమ్మని అడుగుతారో ఆ అమ్మ బాలా రూపంలో ఉంటే గడ్డం పట్టుకుని, నా తల్లివు కదూ అమ్మ, నువ్వు అన్నం తింటలేదంటోంది, బువ్వ తినకపోతే నీరసపడిపోతావు కదూ, ఏది ఆమె తిను అని ఆ గడ్డం పట్టుకున్నాడు. అందరూ అన్నం పెట్టమ్మా అంటే ఆయన ఒక్కడే నా కూతురని అన్నం తినమ్మా అన్నాడు. అమ్మా నువ్వు అంత గొప్పగా అనుగ్రహించావు ఆ హిమవంతుణ్ణి, బాలాస్వరూపంతో తిరిగినటువంటి దానివి. ఆ అదృష్టం ఎవరికి పట్టింది? ఎవరికి పట్టలేదు అలాగా. అమ్మ బువ్వ తిను అని ఇలా పట్టుకోవడం, ఉమా తపస్సు చెయ్యొద్దు, నువ్వు ఆరోగ్యం ఉండదు, శరీరం పాడైపోతుంది అని బెంగ పెట్టుకుని కూతురు అని ఆప్యాయతతో మాట్లాడడం, ఆ పిల్లకి తపస్సులో పరమశివుడు మన్మధుణ్ణి కాల్చేస్తే ఇబ్బంది వచ్చిందని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవడం, పార్వతీ కళ్యాణం చేయడం, తోరణాలు కట్టడం, అసలు సమస్త లోకాలలో ఉండేటటువంటి దివ్య పురుషులందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకోవడం, పార్వతీ కళ్యాణం చేయడం, ఈ స్పర్శ అంతా ఎందువల్ల వచ్చింది హిమవత్ పర్వతానికి? కేవలంగా పార్వతీదేవి అవతరించిన కారణం చేతనే వచ్చింది. పర్వతములు తమంత తాము శ్రేష్టములు, చాలా గొప్పవి. ఎందుకు అంత గొప్పవి అంటే స్కంద పురాణంలో
ఆ భూదేవి అడిగింది ఆదివరాహమూర్తిని, పర్వతములకు ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అని అడిగింది ఆవిడ. అడిగితే ఆదివరాహమూర్తి పాదముల చింత భూదేవి కూర్చునుంటే ఆమెతో చెప్పాడు, భూదేవి వాటికి భూధరములని పేరు, అవి భూమి మీద ఎత్తుగా బరువుగా ఉన్నట్టు కనపడతాయి, కానీ ఈ భూమిని అంతటినీ నేను నా కోర మీద పెట్టి సముద్రంలోంచి పైకెత్తినప్పుడు నిర్ణయం చేశాను, దీని కింద దిగ్గజములు నిలబడి కాపాడుతూ ఉంటాయి. పైన కొంత బరువుని ఆపడానికి భూధరములన్న పేరుతో ఈ పర్వతములే భూభారమును వహిస్తూ ఉంటాయి. అందుకే అవి పరమ పవిత్రములు శక్తివంతములు అని దక్షిణ దేశంలో అరుణాచల పర్వతం గొప్పది అంటూ చెప్పుకొచ్చాడు. వెంకటాచలం వాటి గురించి, శ్రీశైలం, సింహాచలం వాటి గురించి చెప్తే భూదేవి స్తోత్రం చేసింది. అప్పుడు ఎత్తి పొదివి పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అటువంటి పర్వతములలో హిమవత్ పర్వతానికి కలిగినటువంటి గొప్పతనం ఏంటంటే అందరూ హిమవత్ పర్వతానికి వెళ్ళారు. ఒక పర్వతం ఇంకో పర్వతం దగ్గరికి వెళ్ళింది అని మీకు సాధారణంగా కనపడదు, కానీ అన్ని పర్వతములు వెళ్ళాయి హిమవత్ పర్వతం దగ్గరికి. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే ఆయన శుభలేఖ వేశాడు. శుభలేఖ వేసినప్పుడు మనం ఎలా వేస్తామో అలాగే వేశాడు. బంధుమిత్ర సపరివార సమేతముగా రండి మీరన్నాడు. రమ్మంటే మరి ఎలా వెళ్ళాలి? పర్వతాలు వెళ్ళాలంటే పర్వతాలకి కూతురెవరు? నది. పర్వతంలోనే పుడుతుంది నది. అల్లుడెవరు? సముద్రం. కాబట్టి ఇప్పుడు నదులన్నీ వెళ్ళాయి, సముద్రాలన్నీ వెళ్ళాయి. అడవుల మీద ఏముంటాయి? వనాలు ఉంటాయి, వనాలన్నీ వెళ్ళాయి. వనాల్లో ఏముంటాయి? మృగాలు ఉంటాయి, అవన్నీ వెళ్ళాయి. పర్వతాల్లో కలువులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, ఎలకలు కూడా వెళ్ళాయి. అందుకని భూభారం పెరిగిపోయింది అటువైపు. అందుకని అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి రావాల్సి వచ్చింది. ఒక్క పరదేవత అక్కడ అవతార స్వీకారము చేసినటువంటి కారణం చేత 3 భువనములలో పవిత్రములైనవన్నీ కూడా హిమవత్ పర్వతానికి చేరుకున్నాయి. అది అమ్మా నీ గొప్పతనం. ఏ ఇంట ఒక మహాత్ముడు జన్మిస్తాడో ఆ ఇంటికి అనేక మంది మహాత్ములు పెడతారు కదా. ఇప్పుడు ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చూడడానికి ఎవరు వస్తారు? మహాత్ములే వస్తారు. ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరూ భాగవతోత్తములే. ఆ ఇంటికి ఎందరో భాగవతోత్తములు వస్తూ ఉంటారు. వచ్చిన భాగవతోత్తములు ఏం మాట్లాడతారు? భగవంతుడి గురించి మాట్లాడతారు. మాట్లాడి ఏం చేస్తారు? కాసిన మంచినీళ్ళు తాగండి అంటే కాసిన మంచినీళ్ళు తాగుతారు. అయ్యా మీరు ఇంత మహోన్నతులు మా ఇంటికి వచ్చారు, ఈ పంచల చాపు తీసుకోండి, ఈ 2 పళ్ళు తీసుకోండి అని ఇచ్చారనుకోండి, వాళ్ళు పుచ్చుకుంటారు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళవలసిన వాడు నీ ఇంటికి వచ్చాడు, వచ్చి పుచ్చుకున్నాడు, ఉత్తినే పోతుంది ఆ పుణ్యం. ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయనకేం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు, పుచ్చుకుందామన్న కోరిక లేదు. అటువంటి వాడు పుచ్చుకున్నాడు, ఉత్తినే పోతుంది ఆ పుణ్యం. ఈశ్వరుడు పితృదేవతల్ని కూడా తరింపచేస్తాడు. అంతమంది హిమవంతుల ఇంటికి ఎందుకు ఎడతారు? వెళ్ళరు. అక్కడ అమ్మవారు పుట్టింది కాబట్టి. ఒక్కసారేనా ఒక్క హిమవంతుడికైనా కుమార్తెగా వచ్చింది? కాదు. ఒకప్పుడు కాత్యాయన మహర్షి హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేస్తూ పరదేవతని అడిగాడు. హైమవతి అంటే బంగారు తీగ అని ఒక అర్థం. ఎక్కడుంటుంది ఆ బంగారు తీగ? కుండలినీ స్వరూపం. కుండలినీ స్వరూపంగా ఉన్నటువంటి భగవతిని సమాధి యందు ఆరాధన చేసి, ఆవిడ గురించి శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక మాట చెప్తారు. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అంటారు. ధన్యాః, అమ్మా ఎవరో ఒక మహానుభావుడు ఒక్కడు నిన్ను అర్చన చేస్తున్నాడు, అలా చిదానందలహరి స్వరూపంగా చెయ్యగలుగుతున్నాడు. అలా చేశాడు కాత్యాయన మహర్షి. ఆవిడ ప్రసన్నురాలైంది. ఏం కావాలని అడిగింది. నాకు నువ్వు కూతురుగా రా అన్నాడు. ఆవిడ నవ్వింది. ఎందుకని? హిమవత్ పర్వతంతోటే నా అనుబంధం, మళ్ళీ ఇక్కడే కూతురుగా వస్తున్నాను అని. ఆవిడ ఎంతమందికైనా కూతురు అవుతుంది, వస్తాను, సందర్భం ఉంటుంది అంది. ఆవిడికి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. కాత్యాయన మహర్షికి ఇచ్చిన మాట నిజం కావాలి కాబట్టి ఒక ప్రణయ కలాపం ఒకటి జరిగింది కైలాస పర్వతం మీద. పరమశివుడు కూర్చుని ఉన్నాడు. తల్లి ఏమీ తెలియనంత అవివేకేమీ కాదావిడ. ఆవిడకి అన్నీ తెలుసు. కానీ ఒక మహాత్ముడికి ఇచ్చినటువంటి మాట నిలబడాలి. మీరు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయ దర్శనానికి వెడుతుంటే ఆ శివాలయానికి యువతల ప్రాకారంలో లోపలికి వెళ్ళగానే 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాల మీద ఈ చరిత్ర అంతా ఉంటుంది.
పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హాస్యానికి ఏదో ప్రణయ కలాపంగా ఆయన రెండు కన్నులు ఇలా మూసింది కొద్దిసేపు, కొంచెం ఇలా పెట్టింది రెండు చేతులు. ఆ కళ్ళు ఏం కళ్ళవి? అవి వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఆవిడ ఇలా మూస్తే లోకములు అంధకార బంధురములు అయిపోయి, సూర్యుడు లేడు చంద్రుడు లేడు, మూతపడిపోయారు. ఇతరులు పెట్టగలరా అలా చెయ్యి? ఆవిడికి చెల్లింది, ప్రణయానికి పెట్టింది ఆవిడ. పరమశివుడు ఉదాత్తుడు, మహాత్యాగి. ఆయన అన్నాడు, నువ్వు ప్రణయం కోసం నా కళ్ళు మూసే ప్రయత్నం చేసినా పార్వతి లోకములు బాధలు అనుభవించి ఇంతమంది బిడ్డలు బాధపడ్డారు. ఎందుకో తెలుసా? సూర్యచంద్రుడు లేరు. సూర్యుడు చంద్రుడు కూడా లేకపోతే కటిక చీకటి, కాలము యొక్క ప్రమాణము తెలియదు. పంచాంగం ఉందనుకోండి, ఒకలా లెక్క కడతారు, సూర్యుడు ఇలా కదులుతున్నాడు అని లెక్క కడతారు. ఆగితే పంచాంగాలు ఏమయ్యాయి? తిథులు ఏమయ్యాయి? కాలచక్రం ఏమైంది? ఎంత ఇబ్బంది వచ్చింది లోకానికి. ఏది తిథి, ఏది నైమిత్తికం, ఎప్పుడు పితృకార్యం చెయ్యాలి, ఎప్పుడు దేవతార్చన చెయ్యాలి, చాలా కష్టం వచ్చింది లోకానికి. నువ్వు ప్రణయానికి చేసినా అది లోకమునకు బాధ కల్పించింది. కాబట్టి నువ్వు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి. భూలోకంలో తపస్సు చేయడం అంటే అంత తేలిక కాదు. ఎందుకో తెలుసా? భూలోకంలో తపస్సుకుండే లక్షణం ఏమిటంటే ప్రతిబంధకాలు ఎక్కువ. అదే దేవభూముల యందు మీరు తపస్సు చేశారనుకోండి, ప్రతిబంధకాలు ఏమీ ఉండవు. ఆ భూమికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. దేశము కాలము ఈ రెండిటి వలన ధర్మము నిర్ణయం అవుతుంది. ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు. దేశము కాలము. నేను నా ఇంట ఉన్నాను అనుకోండి, అందుకే మనకి మనం చెప్పుకున్న పరాకు దేశకాల సంకీర్తనం, గంగా గోదావరియోహో మధ్యదేశే స్వగృహే అన్నాను అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజ చేయి. నీ ఇల్లు ఎక్కడ ఏమున్నాయో నీకు ఈశ్వరుడు ఎంత ఇచ్చాడో నీకు తెలుసు. నువ్వు ఎందుకు దాటవేస్తున్నావు పూజని? ఎందుకు చెయ్యవు కూర్చుని? ఎందుకు వాడవు నీ దగ్గర ఉన్న పరికరాలన్నిటినీ? ఎందుకు నువ్వు దాటవేసేసి తొందరగా లేచి వెళ్ళిపోతున్నావు పూజలోంచి? చెయ్యి. నేను వేరొక చోట ఉన్నాను అనుకోండి, రేపు ఏదో ఎప్పుడో హైదరాబాద్ వెళ్తాను ఉపన్యాసం చెప్పడానికి, ఏదో నాకో విడిది ఇస్తారు, ఆ విడిదిలో ఉంటాను. నా దగ్గర పరికరాలన్నీ ఉంటాయా చేయడానికి? ఉండవు. అప్పుడు నేను ప్రతిరోజు చేసేటటువంటి పూజ ఎంత ఉంటుందో అందులో ఒక 100వ వంతు పూజ నేను మానసికంగా చేసిన. అందుకే ప్రధానమైనటువంటి పూజా పరికరముల పెట్టె అని ఒకటి ఉంటుంది. అది వెళ్ళాలి గృహస్థుతో, ఎప్పుడూ వెళ్ళవలసింది అది. అందులో తన కులదైవం ఎవరో ఆయన్ని ఆరాధించడానికి కాశిని ఎండిపోయిన మారేడు దళాలు ఎన్నాళ్ళైనా వాడచ్చు. అవి 6 నెలల వరకు వాడచ్చు. ఓ 4 మారేడు దళాలు, కాశిని అక్షతలు, ఇంత పసుపు, ఇంత కుంకం, ప్రధానమైనటువంటి ఓ 2 చిన్న చిన్న గ్లాసులు, ఓ ఉద్ధరిణి, ఇవి పెట్టుకుంటాడు. ఎందుకని? నువ్వు ఏది మాను పర్వాలేదు, సంధ్యావందనం మానడానికి వీల్లేదు. నువ్వు ఆ పరికరములతో సంధ్యావందనం చేసి ఓ చిన్న మూర్తిని అక్కడ పెట్టి 2 మారేడు దళాలు తీసి 2 అక్షతలు వేసి నిర్మాల్యం తీసి ఓ చెట్టు కింద పెట్టేయాలి. అసలు మానేస్తానండి నేను ఊళ్ళో లేను కదా అంటే కుదరదు. నువ్వు ఎంతో కొంత చెయ్యాలి. నీకు అదృష్టవశాత్తు సమకూడే చక్కగా చేసుకోవాలి. అది అదృష్టం. ఎందుకంటే అరే ఆయనకి పూజా సంభారాలు ఏర్పాటు చేద్దాం అని ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, అదొక పెద్ద అదృష్టం. వచ్చిన అతిథికి సమకూర్చిన వాడికి కూడా అభ్యున్నతి. కాబట్టి అది దేశమును బట్టి ధర్మం ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒకలా ఉండదు. మీరు ఉత్తర భారతదేశంలో శివుడికి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఒక ఉన్ని దుస్తులు వేసుకుని చేస్తారు అక్కడ. ఎందుకని? లేకపోతే శరీరం నిలబడదు, పడిపోతుంది. అప్పుడు అక్కడ ధర్మం. మీరు దక్షిణ దేశంలో అభిషేకం చేస్తున్నారనుకోండి, నేను లాల్చీ వేసుకుని అభిషేకం చేస్తానండి అంటే మహాదోషం. మీరు విప్పి ఉత్తరీయాన్ని నడుము కట్టుకొని లేదా మీ గుండె కనపడేటట్టుగా వేసుకుని మీరు అభిషేకం చెయ్యాలి. దేశమును బట్టి ధర్మం, కాలమును బట్టి ధర్మం. ఒక కాలమునందున్న ధర్మము వేరొక కాలమునందు ఉండదు.
సూర్యోదయం నుంచి 1 గంట 42 నిమిషములు దాటిపోతే ఇక ప్రాతకాల సంధ్యావందనం చేయడానికి వీల్లేదు, ఇంకా పోయిందంటే. అది చూసుకోవాలి, కాలమును తెలుసుకోవాలి. కాలమునందు దేశమునందు ధర్మము. కాబట్టి కాలము దేశము అనుసరించి ధర్మం ఉంటుంది. కాబట్టి ఆ ధర్మమునందు ఉంచుకోవడానికి ప్రతిబంధకాలు కూడా దేశాన్ని అనుసరించే ఉంటాయి. మీరు ఎక్కడ భూమి ఎందున్నారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి. నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు గదులు కట్టేసి ఉండదు, ఏదో అలా పిల్లర్స్ తోటి తీస్తారు. అదిగోనండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ మూలది నాదే అని ఎవరినో తీసుకెళ్తాడు కడుతున్న మెట్ల మించి వెళ్ళి చూపిస్తాడు. స్తంభాలును ఉత్తి నేల ఉంటుంది. ఒక 6 నెలలు పోయాక వెళ్ళారనుకోండి, అందులోనే ఒక చోట స్నానాల గది ఉంటుంది, ఒక చోట పూజ గది ఉంటుంది, ఒక చోట పడుకునే గది ఉంటుంది. ఆ భూమిని అలా మార్చింది ఎవరు? ఇక్కడ స్నానాల గది ఉండాలని అడిగింది ఎవరు? నువ్వే. యజమాని అడిగాడు, అక్కడ స్నానం గది పెట్టారు. నేను ఇక్కడ పడుకుంటానన్నాడు, పడుకునే గది కట్టారు. నేను ఇక్కడ పూజ చేస్తా అన్నాడు, పూజ చేసే గది కట్టారు. ఇదంతా నాదేనండి, నేనే పెట్టానని భోజనం మరుగుదొడ్లో చేస్తావా ఎప్పుడైనా? అది నీళ్ళే. కానీ మరుగుదొడ్లో భోజనం చెయ్యవుగా, మరుగుదొడ్లో నిద్రపోవుగా. ఎక్కడ చెయ్యవలసింది అక్కడ చెయ్యాలి. ఈ దేశం ఒక్కటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి అర్హమైన భూమి. ప్రపంచంలో ఇంకా ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులకు అధికారము లేదు. బ్రహ్మగారు ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో నల్లజింకని విడిచిపెట్టి తిప్పాడు. నల్లజింక ఎంతవరకు పరిగెత్తిందో అదే యజ్ఞభూమి అని నిర్ణయం చేశాడు. మన జీవన సౌభాగ్యం ఏమిటంటే మనం ఇటువంటి దేశంలో పుట్టాం. కాబట్టి మనం పూజ గదిలో పుట్టాం. ప్రపంచ పటంలో పూజ గదిలో మనం పుట్టాం. పూజ గదిలో పెరుగుతున్నాం, పూజ గదిలోకి వెళ్ళిపోతాం. పూజ గదిలో పుట్టి పూజ గదిలో పెరిగేవాడివి మరుగుదొడ్డి నీకెందుకు? నీకు అక్కర్లేదు. అందుకే మహాత్ములెవ్వరూ విదేశాలలో ధర్మ ప్రచారానికి వెళ్ళకపోవడానికి కారణం అది. కాబట్టి ఆ కారణం చేత దేశము కాలము ఈ రెండు ధర్మమునకు సంబంధించి ఉంటాయి. అది నువ్వు ఎప్పుడూ తీలేవు. అందుకే దేశకాల సంకీర్తనం వచ్చింది. తపస్సు భూమండలమునందు చాలా కష్టం, అంత తేలిక విషయం ఏం కాదు. ప్రతిబంధకమును తట్టుకోగలిగిన దీక్ష, ఆ దృష్టి ఉంటే తప్ప నిలబడలేడు. కాబట్టి అమ్మవారిని భూమండలం మీద తపస్సు చేయమన్నాడు. పరదేవత హిమవత్పర్వతంలో కాత్యాయన మహర్షికి ఇచ్చినటువంటి మాట మేరకు ఆయనకి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు ఆవిడ పేరు కాత్యాయని. పెద్దదవుతోంది. ఆయన అన్నాడు, అమ్మా నీకు పెళ్లి చెయ్యాలన్నాడు. ఆయనకి తెలీదు, ఆయనకి తెలుసు. ఆమె ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే. ఆవిడ మహాపతివ్రత. ఆవిడంది, నేను పరమశివుడికి ఇల్లాలని నాన్నగారు, మీకు తెలీదా అంది. అమ్మా కానీ ఈ అవతారంలో కళ్యాణం జరగాలి కదూ, అందుకని నీకు నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు పట్టుకుని దక్షిణాభిముఖంగా వెళ్ళిపో. ఏ ప్రాంతాన్ని నువ్వు చేరినప్పుడు ఆ వస్తువులన్నీ మార్పు చెందుతాయో ఆ ప్రాంతమే నువ్వు పరమశివుణ్ణి భర్తగా పొందడానికి యోగ్యమైన ప్రదేశమని గుర్తెరువు. అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యాలి. అందుకే కామాక్షి మందిరంలో పక్కన తపో కామాక్షి ఉంటుంది. అది కారణం. ఒంటికాలు మీద నిలబడి ఉంటుంది అమ్మవారు. అక్కడికి చేరింది ఆవిడ. అక్కడికి చేరి తపస్సు ప్రారంభం చేసింది. పరమశివుడికి తెలియదా తన ఇల్లాలికి తన మీద ఎంత భక్తో? కానీ ఆమె పాతివ్రత్యము, ఆమె గొప్పతనము, ఆమెకి భర్త పట్ల ఉండేటటువంటి అనురాగము లోకమునకు తెలియచెయ్యాలనుకున్నాడు. అనుకుని ఆయన ఒక భయంకరమైనటువంటి ప్రవాహాన్ని సృష్టించి కాంచీపురం మీదకి విడిచిపెట్టాడు. ఆ కాంచీపురం మీదకి వరద వస్తోంది. అదే సామాన్యమైన వరద కాదు, భూమి ఆకాశములు కలిసిపోయే ఆ వరదకి అంత వరద వస్తోంది. ఇప్పుడు ఆవిడ సైకతలింగాన్ని చేసింది. సైకతలింగాన్ని చేసి దాన్ని ఆరాధన చేస్తోంది. పృథ్వీలింగం మట్టి ఇలా అంది, దాన్నే పూజ చేస్తోంది. నేను ఇలా అన్న మట్టేగా అనలేదు, ఇది పరమేశ్వర స్వరూపం అని చేస్తోంది. ఇప్పుడు ఆ జలం వచ్చేస్తోంది. వస్తే ఏమవుతుంది? తను కొట్టుకుపోవడం కాదు,
శివలింగం కొట్టుకుపోతుంది. తన భర్త స్వరూపం అది, శివలింగం కొట్టుకుపోకూడదు, అది ఆవిడ తాపత్రయం. ఆవిడ వెంటనే దుర్గమ్మని స్మరించింది. ఆవిడ పక్కనే సేవిస్తోంది దుర్గ. పిలిచి అంది, నువ్వు వెంటనే ఆ ప్రవాహాన్నంతటినీ తాగేయి, ఈ సైకతలింగం మీదకి రాకూడదు ఆ ప్రవాహం అంది. వెంటనే దుర్గమ్మ తాగేసింది ఆ నీళ్ళు. పరమశివుడు చూశాడు, ఓహో, నన్ను రక్షించుకోవడానికి నీ రూపాన్నే దుర్గగా సృజించి నీళ్లు తాగించావు, ఇప్పుడేం చేస్తావో చూస్తానని అంతకన్నా 10 రెట్ల ప్రవాహాన్ని వదిలిపెట్టాడు జటలోంచి. వచ్చి పడిపోతోంది. ఆవిడ ఇదేమిటి ప్రళయం మళ్ళీ వచ్చేస్తోంది అని ఇలా చూసింది. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు కదూ, మరి చెల్లెలికి ఇబ్బంది వస్తే పరిగెత్తు రాడు అన్నయ్య, అందుకే శివకేశవుల మధ్యకి వెళ్ళకూడదంటారు. ఒకసారి ఇలా చూసింది. ఆయన అన్నాడు, చెల్లి ఇదంతా బావగారి పనే, నీ యొక్క దృఢదీక్షని లోకానికి వ్యక్తం చేయడానికి సృష్టించాడు. ఎందుకమ్మా దుర్గమ్మ తాగడం, అది నీ భక్తి ప్రకటనం చెయ్యి, ఆయన పరవశుడవుతాడన్నాడు. అది కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఆవిడ వెంటనే ఈ జలప్రలయాన్ని ఆపమని అడగలేదు. ఆవిడ వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. అందుకే ఏకాంబరేశ్వర లింగం మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి. కౌగిలించుకుంది. పరమశివుడు చూశాడు. అంటే ఇంత ప్రవాహం నుంచి నేను నా భర్తని రక్షించుకుంటానని నువ్వు కౌగిలించుకున్నావు, నీ భక్తికి పరవశించానని ఆ ప్రవాహాన్ని ఉపసంహారం చేసి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పార్వతీదేవిని స్వీకరించాడు. అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక నియమం, పార్వతీ కళ్యాణం అవుతుంది. పార్వతీ కళ్యాణం అయినప్పుడు సుగంధ కుంతలాంబ వెడుతుంది కళ్యాణానికి. ఆ పార్వతీ కళ్యాణం జరిగే రోజున ఇక ఆ ద్రవిడ దేశం అంతటా కూడా ఇక ముహూర్తం ఉండదు. ఏ 2 దంపతులు కావాలన్నా ఇక ముహూర్తం పెట్టరు. లోపల పార్వతీ కళ్యాణం అవుతూ ఉంటుంది. కాంచీ నగరం అంతా ఎక్కడ చూసినా సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు. గుడి ప్రాంగణం అంతా కూర్చుంటారు. కూర్చుంటే లోపల తలంబ్రాలు పోస్తే వీళ్ళు తలంబ్రాలు పోసుకుంటారు, లోపల తాళి కడితే వీళ్ళు తాళి కట్టేస్తారు. అదే ముహూర్తం. కొన్ని లక్షల మంది దంపతులు అయిపోతారు. కాంచీపురంలో పార్వతీ కళ్యాణం అంటే అంత వైభవోపేతంగా జరుగుతుంది. అమ్మవారు ఆ ప్రవాహం మొట్టమొదట వచ్చినప్పుడు లేచి కంప 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 అంది. అంటే అమ్మో ఇంత ప్రవాహం ఏమవుతుందో ఈ శివలింగం అని వణికింది, భయపడినట్టుగా కంప కంప అంది. అంటే రావద్దు రావద్దు, ఇది శివలింగాన్ని ఏమైనా చేస్తుంది అని. అలా తల్లి అరిచినటువంటి కారణం చేత ప్రవాహానికి కంప అని పేరు వచ్చింది. ఆ కంపా ప్రవాహమే అమ్మవారి కళ్యాణమునకు, అమ్మవారి పాతివ్రత్య దీక్షకు నిదర్శనంగా నిలబడింది. ఇప్పటికీ కంపా ప్రవాహం ఎక్కడ కనపడుతుందో తెలుసా మీకు? కంపా నదిని చూడాలి అంటే ఏకాంబరేశ్వర క్షేత్రం లోపలికి వెళ్ళిపోయి శివలింగం ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఆ ప్రాకారంలో, అంటే మహిషాసుర మర్దని అమ్మవారు ఉంటుంది, మహిషాసుర మర్దని అమ్మవారి పక్క నుంచి మీరు ప్రదక్షిణం చేసి వెడుతుంటే నాయనార్లు శివలింగాలు అన్నీ కనపడతాయి. ఆ ప్రాంతంలో ప్రదక్షిణం చేసి వెడుతుంటే ఊంజల్ మంటపం ఉంటుంది వెనకాల, దానికి పక్కనున్న స్తంభం మీద రతీమన్మధులు చిలుకల మీద కూర్చుని ఉంటారు. అది దాటి కొంచెం ముందుకెడితే ఏకాంబరేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఇటు తిరిగి కూర్చుని ఉంటుంది, ఒళ్ళో సుబ్రహ్మణ్యుడిని పెట్టుకుని. మళ్ళీ మా చెల్లెలు బావగారితో చేరిపోయిందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ గోపురం నుంచి చూస్తూ ఉంటారు. అక్కడే కొంచెం వాళ్ళ పంచ పైకెత్తి చూస్తే ఆ కింద ఇప్పుడు మనకి శివాలయంలో ఎలా కనపడుతూ ఉంటారో బయట, అలా వ్యాఘ్రపాదుడు పతంజలి కూడా పీఠం మీద కూర్చుని ఉంటారు. ఆ మామిడి చెట్టు నీడలో ఉంటారు కళ్యాణమూర్తులు. అక్కడ మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే, లేకపోతే తెలియదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే కన్నాల్లోంచి కొంచెం నీళ్లు బుడుబుడు 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 చప్పుడు వస్తూ చిన్న ప్రవాహం జల కనపడుతుంది మీకు.
మీరు కొంచెం జాగ్రత్తగా ఆగి నిలబడి మీరు ఏ వేలో పెట్టి ఇలా అన్నారనుకోండి, మీకు నీళ్లు తగులుతాయి చేతికి. నీళ్లు తగిలి బుడగొస్తూ ఉంటుంది. బుడగొస్తూ ప్రవాహం వెడుతూ ఉంటుంది అడుగున. అదే కంప అన్నది. అది అడుగు నుంచి వెడుతుంది. ఆ కంపని ఇంకా మీరు బాగా చూడాలనుకున్నారనుకోండి, ఏకాంబరేశ్వర దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడంచేతి పక్కన ఓ గేటు తాళం వేసేసి ఉంటుంది. అది మీరు ఎవరినైనా అభ్యర్థిస్తే తాళం తీస్తారు. ఆ తాళం తీస్తే మీరు లోపలికి వెళ్ళినప్పుడు కుడి చేతి పక్కన మీకు ఢంకా గణపతి అని కనపడతారు. అది మీకు ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. అక్కడ ఉన్నటువంటి గణపతి పెద్ద ఢమరుకం ఒకటి పెట్టుకుని ఢంకా పట్టుకుని 2 చేతుల్లో 2 కొయ్యలు పట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. అది కొడతాడు ఆయన. ఎప్పుడు కొడతాడో తెలుసా? పార్వతీ కళ్యాణం గాని, సుగంధకుంతలాంబ బయటికి వెళ్ళడం గాని, ఏ ఉత్సవం జరిగినా మొట్టమొదట తాంబూలం పట్టుకుని మేళతాళాలతో గణపతి దగ్గరికి ఎడతారు. వెళ్ళి ఆయనకి పూజ చేసి తాంబూలం ఇచ్చి, అయ్యా కళ్యాణం మొదలు పెడుతున్నాం, ఇవాళ నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి, మొట్టమొదట నీకు చెప్తున్నాం, లోకానికి చెప్పంటారు. ఆయన ఢమరుకం వాయిస్తాడు. వాయించి పిలుస్తాడు అందరినీ. అక్కడ ఉంటారు ఢమరుక గణపతి. సమస్త కళ్యాణములను ఆయనే ప్రకటనం చేస్తాడు. కాబట్టి ఆ గణపతి దర్శనం మహోత్కృష్టం అని చెప్తారు. ఇప్పటికి కాంచీపురంలో 2 గణపతులు ఉన్నాయి అటువంటివి. ఒకటి ఏకాంబరేశ్వర క్షేత్రంలో, ఒకటి వరదరాజస్వామి దేవాలయంలో ఉన్నాడు ఒక గణపతి. శ్రీ మహావిష్ణువు అభ్యర్థించి పెట్టుకున్నాడు అలా. ఇప్పుడు నేను మళ్ళీ ఆ గణపతి స్వరూపాల గురించి చెప్తూ వెళ్ళిపోతుంది. అంతా గణాపత్యం ఆ వైభవంలోకి వెళ్ళిపోతుంది. శ్లోకం అవద్దు, చెప్పడానికి రేపు ప్రసంగం కూడా లేదు. అందుకని అక్కడ మీరు ఎడం పక్కకి తిరిగితే, గణపతి దేవాలయానికి ఎదురుగుండా తిరిగితే అడుగు మీరు పెట్టలేరు. బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం. ఎన్ని స్తంభాలతో ఉంటుందో, 1000 స్తంభాల మంటపం అంటారు. నిజంగా అబ్బా ఏమి కట్టడం, అద్భుత కట్టడం. కానీ మీరు అడుగు పెట్టే సాహసం కూడా చేయలేరు. మంటపానికి బాగా బయట ఉన్న స్తంభాల దగ్గరే తిరిగేయాలంతే. అడుగు లోపలకు కూడా పెట్టలేరు. ఎందుచేత అంటే అసలు కొన్ని వేల గబ్బిలాలు తిరుగుతుంటాయి. ఎంత కంపు! నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్పేస్తా. ఒకానొకప్పుడు ఏకకాలంలో వరదరాజస్వామికి, ఏకాంబరేశ్వరుడికి కళ్యాణాలు ఆ మంటపంలో జరిగేవి. ఆ మంటపం ఇవాళ ఆ దుస్థితిని ఎందుకు పొందిందో దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకే తెలియాలి. అంత గొప్ప మంటపాల్ని మళ్ళీ పునరుద్ధరించి జాగ్రత్త చేయవలసిన అవసరం, భవిష్యత్ తరాలకి అందించవలసిన అవసరం దేవాలయాల్ని నిర్వహించేటటువంటి వాళ్ళు స్వీకరించవలసి ఉంటుంది. అంతకన్నా ఇంకా నేను దాని గురించి చెప్పడానికి ఏముండదు. కాబట్టి అటువంటి కళ్యాణ మంటపం పక్క నుంచి మీరు ఎడం పక్కకి తిరిగి కొంచెం తోట గడ్డిలా ఉంటాయి. అందులోంచి వెడితే ఒక చోట ఒక పెద్ద సరోవరంలా ఏర్పడి ఉంటుంది. ఆ సరోవరంలా ఏర్పడి ఉన్నటువంటి నదీ ప్రవాహమే కంపా నది. అక్కడొచ్చింది. అమ్మవారు ఎక్కడ శివలింగాన్ని కౌగిలించుకుందో దానికి కుడి చేతి వైపు ఐతిహ్యంలో చెప్పినట్లుగానే మీకు కనపడుతుంది. ఆ కంపా ప్రవాహం ఒక చోట నిలబడి ఉంటుంది అక్కడ. అది కంప. ప్రేమవతి కంపాయాం అని మూకశంకరులు మొదలు పెట్టడానికి కారణం అది. హైమవతి హిమవత్పర్వత ప్రాంతంతో అవతార స్వీకారమునందు విశేషమైన అనుబంధమున్నవో తల్లి, ప్రేమవతి కంపాయాం, నీకు కంపా నది పట్ల చాలా ప్రేమ. అందుకే ఏం చెప్తారంటే కంపా నది స్నానం అంత గొప్పది అని చెప్తారు. కాంచీపురానికి చాలా విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు కాంచీపురానికి ఉన్నటువంటి అద్భుతం ఏమిటంటే సర్వతీర్థం. అసలు ఈ బ్రహ్మాండాలలో ఉన్న తీర్థాలన్నీ అందులో చేరుతాయి. శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళకి ఖాయంగా మోక్షం వచ్చేయాలి అనుకున్న వాళ్ళు సర్వతీర్థంలో స్నానం చేసి పితృకార్యం చేస్తారు. ఆ పక్క శివాలయం ఉంటుంది. అంత గొప్ప తీర్థం సర్వతీర్థం. ఎంత పెద్ద తీర్థం ఉంటుందో, చుట్టూ దడికట్టు ఉంటుంది. అటువంటి కంపానది ఉన్నదే, అది మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమానికి, వాళ్ళిద్దరూ తిరిగి కళ్యాణమూర్తులుగా ఆవిర్భవించడానికి, కామాక్షి స్వరూపంగా అమ్మవారు అక్కడ బ్రహ్మగారి ప్రార్థన మేరకు ఏర్పడడానికి, భండాసుర సంహారానికి కారణమైనటువంటిది కనుక
ఆమె తపస్సు సిద్ధించి ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించినటువంటి నదీ ప్రవాహము కనుక ఆ కంపా నది అంటే పరదేవతకి విశేషమైనటువంటి ప్రీతిట. అందుకని నదిని స్మరిస్తున్నారు. ఆ నదీ స్మరణము చేత కామాక్షి అవతార ఆవిర్భావ ఘట్టాన్నంతటినీ ఓసారి విహంగ వీక్షణంగా స్మరణ చేశారు మూకశంకరులు, మన చేత చేయించారు. అందుకని ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు, ఆమె స్థిరంగా కూర్చుని ఉంటుంది. కామాక్షి, నేను మీతో మనవి చేశాను, కామాక్షి స్వరూపం తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది. తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న కామాక్షి తానే పరమేశ్వర అనుగ్రహాన్ని కోరుకుంటాం. అందుకే చెన్నై పక్కన మాంగాడు కామాక్షి అంటారు. మామిడి తోటలో తపస్సు చేసి, కాంచీపురంలో కూర్చున్న కామాక్షి పక్కన ఉంటుంది తపో కామాక్షి. పరమాచార్య స్వామి వారు పట్టేవారు భంగిమ తపస్సు. అది తల మీద ఇలా 2 చేతులు పెట్టి ఈ కాలెత్తి ఈ కాలు మీద వేసి అలా నిలబడి సూర్యుడి వంక చూస్తూ, ఆయనకు ఒకసారి 104 జ్వరం వచ్చింది. పంచాగ్నిహోత్రం చేసే అవకాశం నాకు ఎలాగో లేదు, ఇది నా అదృష్టం అని 104 జ్వరంతో ఆయన కాలెత్తి కాలు మీద వేసి ఇలా పెట్టి సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేశారు. ఆయన అనేక ప్రదేశాలకు వచ్చినప్పుడు చెట్ల మీద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆయన ఆధునిక కాలంలో నాకు తెలిసి ఉన్నంత వరకు ఒక భూమి యొక్క పవిత్రతని పసిగట్టడంలో పరమాచార్య తర్వాతే. ఆయన ఏదైనా క్షేత్రానికి వెడితే కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసిపోయేది ఎక్కడే ఉందో. ఆయన శ్రీకాళహస్తి వెళ్ళారు, వెళ్ళి కళ్ళు మూసుకుని రాజద్వారం దగ్గర నించుని చెప్పారు, సువర్ణముఖరి నదీ తీరంలో తవ్వండి అర్ధనారీశ్వర స్వరూపం ఉందని. ఇప్పటికీ ఉంది, మీరు వెళ్ళినప్పుడు చూడండి కావాలంటే. తవ్వితే అర్ధనారీశ్వర స్వరూపం బయటపడితే అసలు కాళహస్తి క్షేత్ర వైభవం ఏమిటో, ఎందుకు అప్రదక్షిణమో, స్థలవృక్షం ఎందుకు బహుబిల్వమో చెప్పి వేయించింది పరమాచార్య. అలాగే వారు జంబుకేశ్వరం వెళ్ళారు. జంబుకేశ్వరం వెళ్ళి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఫలానా చోట శివలింగం ఉందని చెప్పారు. అక్కడ తవ్వితే శివలింగం దొరికింది. ఆయన శ్రీశైలం వెళ్ళారు, ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేశారు. పొద్దున్న కూర్చున్నారు, సాయంకాలం వరకు అలాగే ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి అనుకోకుండా ముఖ్యమంత్రి వచ్చాడు. ఇక్కడే ఉన్నారు వారంటే వారిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన రాత్రి బహిర్ముఖులు అయ్యారు. అక్కడే కామకోటి మఠం వచ్చింది. ఆయన శిఖరం మీద కూర్చుని జపం చేస్తూ దీని కింద మల్లికార్జున లింగానికి తగిలి వస్తున్న జల వెడుతోందని చెప్పారు. తవ్వితే ఆ ప్రవాహం బయటపడింది. హరిప్రసాద్ గారు మొన్న చెప్పారే ఆ ప్రవాహం. ఆయన ఒక క్షేత్రానికి వెడితే దాని వైభవాన్నంతటినీ కూడా గుర్తుపట్టేవారు, తెలుసుకునేవారు. కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసేది ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని చెప్పేసేవారు ఆయన. ఆ తల్లికి ఒక లక్షణం ఉంది, తపోకామాక్షిగా నిలబడితే ఆమె ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఉంటుంది. ఆమె కూర్చుందనుకోండి, ఆమె కూర్చున్న భంగిమ మీరు బాగా చూశారో లేదో నాకు తెలియదు. ఆమె ఈ కాలు ఈ తొడ మీద, ఈ కాలు ఈ తొడ మీద వేసి కూర్చుంటుంది. కూర్చున్నటువంటిది మీరు ఎప్పుడైనా కామాక్షి అమ్మవారి ఎదురుగుండా వెళ్ళి కూర్చుని చూస్తే కళ్ళు తెల్లగా నల్లగా గుడ్లు కనపడుతూ ఉంటాయి. కనపడుతూ మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆవిడ. సజీవమూర్తి కూర్చుని, నేను మీకు అనేక పర్యాయాలు చెప్పా, కొంతమంది మహాత్ములకి కనుగుడ్లు తిప్పుతూ కూడా దర్శనమిస్తుంది. ఆ స్థలం అంత వైభవోపేతం. లక్ష్మీదేవికే శాప విమోచనమైంది అక్కడ. ఆవిడ పాదాల మీద కుంకం తీసి అరూపలక్ష్మి మీద వేస్తే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది. అందుకే కామాక్షి సన్నిధానంలో ఎదురుగుండా నించుంటే ఎడం పక్కన స్వరూపలక్ష్మి, కుడి పక్కన అరూపలక్ష్మి ఉంటారు. అటువంటి తల్లి ఇలా కూర్చుని ఉంటుంది అంటే కదలదు, కదలకుండా చక్కగా స్థిమితంగా స్థిరంగా కూర్చుని ఉంటుంది. ఆవిడ అలా యథార్థమునకు ఎవరి యందు కూర్చుని ఉంటుందో తెలుసా? ఆవిడ కదలకుండా కూర్చుని కదులుతున్న వ్యక్తి యందు ఉంటుంది. ఎవరి యందు ఉంటుంది అని అడిగారు. ఎవడు ఇంద్రియములను గెలిచాడో వాడి హృదయమునందు కూర్చుని ఉంటుంది. అంటే ఆయన శరీరం ఆవిడ పల్లకి, పల్లకి కదులుతుంది. ఉత్సవమూర్తి కూర్చుంటుంది. దాని పేరు ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తి అంటే బయటికి వస్తుంది. స్థిరమూర్తి అంటే బయటికి రాదు, దేవాలయంలో ఉంటుంది.
ఉత్సవమూర్తి వస్తుంది. ఎలా వస్తుంది? తనంత తాను కాదు, పల్లకి ఎక్కించి తీసుకొస్తాం మనం. తీసుకురావచ్చు, ధ్రువమూర్తిని ఎలా తీసుకెళ్ళకూడదు, కదపరు, తప్పు కూడా, అసలు ఆలోచనే ఉండకూడదు. కాబట్టి ఉత్సవమూర్తి వెడుతుంది. ఉత్సవమూర్తిని మోసే పల్లకి ఏదో తెలుసా? అసలు కామాక్షికి పల్లకి ఏది అంటే, ఎవడు ఇంద్రియములను గెలిచాడో వాడే. వాళ్ళ మనసులో ఆవిడ కూర్చుని ఉంటుంది. అందుకే యతి అన్నారు. యతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియములను గెలిచినవాడు, ఇంద్రియములను నొక్కి పెట్టినవాడు కాడు. ఇంద్రియములను గెలవడానికి, ఇంద్రియాల్ని జయించడానికి, ఇంద్రియములను తొక్కి పెట్టడానికి, నిగ్రహాన్ని పొందడానికి తేడా ఏమిటంటే ఆయన మనసు దేని వలన ప్రేరణ పొందుతుందో దాన్ని చూడడం. ఇప్పుడు నిగ్రహించాడు అంటారు. ఇప్పుడు ఓ ఉదాహరణ మీకు చెప్పాలంటే, నాకు తిరుపతి లడ్డూ కనపడితే నేను ప్రేరణ చెందుతాను అనుకోండి. అబ్బా అని వెంటనే దాని పట్ల ఆకర్షితుడినై తీసుకుని ఓ ముక్క విరిచి నోట్లో వేసుకుంటాను అనుకోండి. తిరుపతి ప్రసాదం ఇప్పుడు తినవలసిందే, దానికి ఏం దోషం లేదు, ఎలా ఉండైనా తినచ్చు. అదే నాకు ఏదో గుంటూరులో ఒక రకమైనటువంటి లడ్డు అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో మా వైపు తాపేశ్వరం కాజాలంటారు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. నాకు ఇక్కడ చేసిన లడ్డు అంటే ప్రీతి అనుకోండి. నేను ఏదో దీక్షలో ఉన్నాను అనుకోండి, లేనిపోని కూడా ఈ గుంటూరులో వెడుతున్నప్పుడు గబుక్కుని ఏ స్వీట్ స్టాల్ వంకో చూస్తే మన మనసు ఆ లడ్డు మీదకి లాగుతుంది, అందుకని మనం చూడొద్దు అని నేను కారు ఎక్కి ఇక్కడికి వచ్చేసేంత వరకు కళ్ళు మూసుకుని ఏవో మూకం చేసి శ్లోకాలు చదువుకుంటూ వచ్చాను అనుకోండి, నేను నా ఇంద్రియములను నిగ్రహించానని గుర్తు. నేను మూక పంచశతి దీక్షగా చెప్తున్నాను అనుకోండి, నా ఎదురుగుండా మీరు ఆ లడ్లన్నీ పేరిస్తే నేను వాటిని చూసి నేను ఏమీ నా మనసు చెలించలేదనుకోండి, నేను ఇంద్రియములను గెలిచానని గుర్తు. ఏవి మనస్సుని కదపగలవో, ఏవి మనసు మీద అలా ప్రభావం చూపించి తీరుతాయో ఈశ్వర శాసనం చేత, అది ఈశ్వర నిర్ణయం. ఈశ్వరుడు నిర్ణయం చేశాడు, ఇది దీనిని ప్రభావితం చేసి తీరుతుంది, ఇది ఆకర్షిస్తుంది, దానికి ఆ లక్షణం ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అది మన మనసుకు వచ్చిన లక్షణం కాదు, ఆయనే పెట్టాడు ఆ లక్షణాన్ని. ఆయనే పెట్టినటువంటి లక్షణాన్ని ఆయన అనుగ్రహంతో అసలు అటువంటి ఆకర్షణ లేకుండా అలా నిలబడిపోగలిగాడు అనుకోండి. అలా నిలబడిపోగలిగిన వాడే కామాక్షి పల్లకి. ఆయన ఎందే కదలకుండా కూర్చుంటుంది. కామాక్షి పల్లకీలో వెడుతుంటే కామాక్షి పల్లకి దండి ముట్టుకున్నా సంతోషమేనా? ఓసారి మోసినా సంతోషమేనా? అందులోంచి ఓ పువ్వు జారిపడినా సంతోషమేనా? కామాక్షి పల్లకీ అయినటువంటి వాడిని ముట్టుకోవాలని తాపత్రయపడతారా పడరా? మరి అది ఆకర్షణ. అందుకే ఆయన కాదు మాట్లాడుతున్నది. పల్లకీలు మాట్లాడతాయా? పల్లకీలో కూర్చున్నవాడు మాట్లాడతాడు. యతి మాట్లాడితే యతివి కావు మాటలు, యతి ఎందున్న కామాక్షి. అందుకే ఆయన నోటి వెంట ఒక మాట వచ్చిందనుకోండి, అది సత్యం అవుతుంది. అంతేకాని ఆయన సత్యం చెప్పాడా అని అడగకూడదు, అది సత్యం. ఎందుకంటే పలుకుతున్నది కామాక్షి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆ స్థాయి పొందినటువంటి మహాపురుషులు కొందరు ఉన్నారు. ఎందరో ఉన్నారనడం కష్టం, కొందరు ఉన్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యులు మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు, ఏకకాలంలో ఉన్నటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు. వారు పరదేవత పల్లకి వారు. ఎందుచేతనంటే వారు చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి కిందకి దిగుతున్నారు. ఒక ఆవిడ భర్త వద్దు 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 అని చెప్తున్నా సరే పిల్లాన్ని తీసుకుని, లేకలేక పుట్టిన కొడుకుని తీసుకుని అభిషేకం చూడడానికి వెళ్ళింది. ఆవిడ తీరా అభిషేకం చూడడానికి వెళ్ళి ఇంకొక పావు గంటలో బయలుదేరుదాం అనగా అకస్మాత్తుగా పిల్లాడికి ఎగ ఊపిరి వచ్చి పిల్లాడు నల్లగా అయిపోయి కొయ్యబారిపోయాడు. అయ్యి బాబోయ్, నా కొడుకులా అయిపోయాడు, మా ఆయనకి తెలిస్తే చంపేస్తారు, ఎలా ఎలా అంటుంటే ఆ చుట్టూ వచ్చిన ఆడవాళ్ళు అన్నారు అభిషేకం అయిపోతుంటుంది, మేము అక్కడికి వెడతాం. అప్పుడు శృంగేరిలో ఇంత జనం ఉండేవారు కాదు, ఆ ముందంతా ఖాళీ. ఎక్కడో తుంగానదిని దాటి ఆ తోట దాటి పావులున్నాయి జాగ్రత్త అన్న బోర్డులు దాటి వెడితే ఉన్న జగద్గురు నివాసులో అభిషేకం. వాళ్ళు వెళ్ళిపోయారు, ఈవిడొక్కతే ఉంది. పిల్లాడు కొయ్యబారిపోయాడు, హడిలిపోయింది, చచ్చిపోయాడు పిల్లాడు. అరే రే, ఎలా ఇప్పుడు ఆపద అని ఏడుస్తూ తలపైకి ఎత్తి చూసింది. అలాగే ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు.
ఆయనది నిలబడిన మూర్తి ఒకటి ఉంటుంది. మీకు ఎప్పుడు నేను ఒక రహస్యం చెప్తా. గురువుల యొక్క కొన్ని రకాలైన మూర్తులు ఉంటాయి, అవి మీ ఇంట్లో ఉండి తీరాలి. అందులో అపురూపమైనవి ఏమిటో తెలుసా? గురువు ఎప్పుడైనా ఇలా ఉన్నారనుకోండి, ఆ మూర్తి మీ ఇంట ఉండాలి. ఎందుకో తెలుసా? పరీక్షగా మిమ్మల్ని చూస్తున్నారని గుర్తు ఇలా ఉంటే, ఇలా అందుకే ఉంచుతారు కూడా, కావాలని దొరుకుతారు కూడా. అలా ఇలా ఉన్నారంటే ఆయన మిమ్మల్నే పరిశీలనంగా చూస్తున్నారు. ఆ మూర్తి దగ్గర సంకల్పం చేసి మీరు పుణ్యకార్యం మొదలెడితే పూర్తవుతుంది. నవరాత్రులంతా నేను అలాంటి మూర్తి దగ్గరే నమస్కారం చేసి పెడతాను ప్రతిరోజు కార్యానికి. కాబట్టి నిలబడి ఉంటారు చంద్రశేఖర భారతీ స్వామి. ఆ నిలబడిన మూర్తి ఆర్తితో మనవంకే ఏమిటి అని ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని అని మిమ్మల్ని విచారణ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటారని మీరు జాగ్రత్తగా చూస్తే మీ దృష్టి నిలబడిపోతుంది గురుపాదముల యందు. అది చూసింది ఆవిడ. చూసి, మహానుభావ జగద్గురు, నా కొడుకు చచ్చిపోయాడు, రక్షించండి అని ఏడుస్తోంది. అంతే, ఆ పిల్లాడు ఏడిచాడు. వాడు వెనక్కి తిరిగి పిల్లాడిని చూసుకుంది. అయ్యి బాబాయ్, పిల్లాడు బతికాడని సంతోషపడిపోయి వాడిని ఎత్తుకుని వాడు అమ్మా అమ్మా అంటున్నాడు. ఆ పిల్లాడిని సంకలం వేసుకుని జగద్గురువుల్ని చూడాలని పరిగెత్తింది. పరిగెత్తేటప్పటికి అభిషేకం అయిపోయింది. ఆయన మెట్లు ఎక్కేస్తున్నారు. మెట్లు ఎక్కేస్తూ ఆగి ఇటు చూశారు ఆవిడ్ని. ఇంకెప్పుడు భర్త వద్దన్న పనికి వెళ్ళకు, మీ వారు వెళ్ళమంటే మీ వారి యొక్క అనుమతి తీసుకుని వెళ్ళు, తెలిసిందా? నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా, శుభం భూయాత్ అని పైకెక్కేశాడు. అది యతి మనస్సు, స్థేమవతి యతి మనస్సు అని మూకశంకరులు అనడానికి కారణం అది. అన్న మూకశంకరుల గుండెల్లో కూర్చుని మాట్లాడింది ఎవరు? కామాక్షి పరదేవతే. వారి నోటి వెంట అమ్మవారే మాట్లాడుతుంది. అమ్మవారే మాట్లాడి, అమ్మవారు తన స్వరూపంతో కాకుండా యతి హృదయంలో కూర్చుని మాట్లాడుతుంటుంది. అది ఎవరికి? ఇంద్రియ నిగ్రహాన్ని పొంది బాహ్య సుఖములన్నీ విడిచిపెట్టేసిన వాడెవరో వాడి గుండెల్లో ఆవిడ వచ్చి కూర్చుంటుంది, స్థిరమూర్తిగా కూర్చుంటుంది. అలా కూర్చోడానికి వీలైన రీతిలో సమస్త సుఖ పరిత్యాగము చేసేసిన వాడెవరో, అంతటి వైరాగ్యాన్ని పొందినటువంటి మహానుభావుడెవరో, అటువంటి వారు మాత్రమే అటువంటి అదృష్టాన్ని పొందగలరు. తప్ప అందరికీ ఎలా సాధ్యం అవుతుంది? అందరికీ సాధ్యం అవ్వదు. అందుకే శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు పోల్చి చూడండి, పరమాచారి స్వామి వారు మాట్లాడిన మాటల్లాగే ఉంటాయి. ఇద్దరివి ఒక్కలాగే ఉంటాయి. ఇద్దరివి ఒకేలా మాట్లాడతారు. కిగ్గాలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం దక్కట్లేదు, సంతానం ఎందుకో చనిపోతున్నారన్నారు. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, శాంతాదేవిని ప్రతిష్ఠ చెయ్యండి. అక్కడ శాంతాదేవి లేరు, అందుకే సంతానం బతకట్లేదన్నారు. ఆవిడ్ని ప్రతిష్ఠ చేశారు, బతికారు. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పటికీ మీరు శృంగేరి పీఠంలో అడగండి, చెప్తారు ఇది. చంద్రశేఖర భారతీ స్వామి వారు కూర్చున్నారు. కూర్చుని ఉండగా హైదరాబాద్ నుంచి ఒక మహదైశ్వర్యవంతుడు, అత్యంత ప్రతిష్ఠ కలిగిన వ్యక్తి వచ్చాడు భార్యతో. వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నాకు సంతానం లేదు జగద్గురో, అనుగ్రహించాలి మీరన్నాడు. ఆయన చూసి అన్నారు, నేను అనుగ్రహించవలసిన అవసరం ఏముంది, నీకు కొడుకులు పుడతారు అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు హడిలిపోయాడు. ఎందుకని? అప్పటికే అతని జాతకాన్ని 10 మాటలు పరిశీలించాడు. పరిశీలించి సంతానం కలగరు అతనికి. జగద్గురువులు నీకు కొడుకులు పుడతారన్నారు. ఇంకేమైనా ఉందా? శృంగగిరి ప్రతిష్ఠ, జగద్గురువు మాట చల్లలేకపోయిందంటే అంతకన్నా అపఖ్యాతి ఇంకోటి ఉంటుందా? అందున సామాన్యుడితో విషయంలోనా? అంతటి పెద్దవాడితో వ్యవహారం చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. జ్యోతిష్కుడు పరిగెత్తికెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను, ఇదిగో అతని జాతకం, మీరు ఎటువైపు నుంచి ఎటు చూడండి అతనికి సంతానం లేదు. మహాత్ములు మీరేమో సంతానం కలుగుతుందన్నారు, కొడుకులు ఉంటారన్నారు, ఎలా సంభవం అన్నారు. ఆయన అన్నారు, మేమా అన్నది శారదంది, శారద చూస్తుంది, శారద నిజం చేస్తుంది అన్నారు. ఆయనకి 2 ఏళ్లు తిరిగేటప్పటికీ చక్కటి కొడుకులు పుట్టారు.
ఆ కొడుకుల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి మఠ ప్రాంగణం కట్టాడు ఆయన. కడితే చంద్రశేఖర భారతీ స్వామి వారిని అడిగాడు, మీరు వచ్చి దాన్ని ప్రారంభం చెయ్యాలని. ఆయన అన్నారు, మేము ఉండం, మా శిష్యులు వచ్చి దాన్ని ప్రారంభం చేస్తారన్నారు. ఆయన యతిమహళయం అంటారు. ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేక తుంగా ప్రవేశం చేసి వదిలేశారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళ్ళి దాన్ని ప్రారంభం చేశారు. యతి మనస్సు, అందుకన్నారు మూకశంకరుడు స్థేమవతి ఇతి మనస్సు అని. అమ్మా, నువ్వు స్థిరంగా అసలు ఉండేది ఎక్కడో తెలుసా? అటువంటి యతుల మనస్సులలో ఉంటావు. అందుకే హాస్యానికి కూడా ఎప్పుడూ అంతటి స్థాయి పొందిన మహాత్ములతో పరిహాసం ఆడరాదు. వారితో పరమ జాగ్రత్తగా ఉండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడి వారి ఆశీర్వచనం పొంది రావాలి. కారణం, వారు ఇంద్రియ సుఖములన్నిటినీ విడిచిపెట్టి పరదేవతానుగ్రహము, ఆమె యొక్క పూజ, ఆమె స్మరణమే వారికి పరమ సుఖమని జీవితాన్ని గడిపిన వారు. వారికి ఇంకొక సుఖం వారికి తెలియదు. అటువంటి మహాత్ములు చంద్రశేఖర భారతీ స్వామివారంటే సామాన్యులు కారండి. వారు సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే ఒక రాత్రి ఆంతరంగికుడు గది బయట పడుకున్నాడు. పడుకుంటే లోపల ఢమరుకలు, నృత్యాలు, సంగీతం, పాటలు వినపడుతున్నాయి. అడిలిపోయాడు. ఇది జగద్గురువుల గది. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు పూజ చేస్తూ. లోపల ఆడవాళ్ల పాటలు వినపడుతున్నాయి, సంగీతాలు వినపడుతున్నాయి, పరికరాలు వినపడుతున్నాయి. ఏమిటిది అని ధైర్యం చేసి, వెళ్ళకూడదని నియమం ఉన్నా అతను వెళ్ళి మెల్లిగా తలుపు తీసి చూశాడు. ఆయన నటరాజస్వామి ఎలా నర్తనం చేస్తారో రాత్రి వేళ చంద్రశేఖర భారతీ స్వామి అలా నాట్యం చేస్తున్నారు. నాట్యం చేస్తూ నటరాజస్వామి పట్టిన భంగిమలో ఆగిపోయారు. ఇతను చూస్తుంటే ఇతను వెనక నుంచి చూశాడు ఆయన్ని. అమ్మ బాబోయ్, మహాసమాధిలో అర్ధరాత్రి తనలో తాను రమించి నృత్యం చేస్తుంటే దేవతలు వాయిస్తున్నారన్నమాట. ఇవన్నీ ఇప్పటికీ విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో దేవతలందరూ వచ్చి వారిని దర్శనం చేస్తారని. అందుకే శృంగేరికి ఇప్పటికీ రాజముద్ర విద్యాశంకర వారి పేరు మీదే ఉంది. మహాత్ములంటే మహాత్ములే. కాబట్టి అతను హడిలిపోయి వెళ్ళిపోయాడు బయటికి. మరునాడు బ్రహ్మముహూర్తంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు తుంగానది స్నానానికి వెళ్ళేవారు. బయటికి వచ్చారు. రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు. హడిలిపోయాడు. ఆయన అప్పటికి అటు తిరిగి ఉన్నారు. ఇతను వెనక నుంచి చూశాడు. చూడలేదులే అనుకున్నాడు. రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు. ఆగి చూశాను అన్నాడు. అక్కడతో మర్చిపో అని వెళ్ళిపోయాడు. అతని అదృష్టం. నటరాజస్వామిగా ఆయన దర్శనమిచ్చారంతే. ఆయన అర్థం చేసుకోలేకపోయారు ప్రపంచం అంతా ఆయన స్థాయిని. ఆయన శిష్యుడు ఒక్కడు మాత్రం ఏడిచి ఆయన్ని గదిలో ఉంచారటని తెలిసి ఆ బయట కూర్చున్నాడు దూరంగా. పంపించకపోతే చంద్రశేఖర భారతి చరిత్ర చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి. చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవిత చరిత్ర వింటే మీరు తెల్లబోతారు. నా జీవితంలో నాకు అత్యంత తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, నేను శృంగేరి వెళ్ళాను ఈ మధ్య ఒకసారి. నేను శృంగేరిలో వెళ్ళిపోతుంటే ఎంతమందో, మీరు చాగంటి కోటేశ్వరరావు కదా, మీరు చెప్తేనే వచ్చామండి ఇవన్నీ చూడ్డానికి, టీవీలో మీరు చెప్తే వినొచ్చామండి ఆ జగద్గురువుల గురించి అని వాళ్ళు చెప్తుంటే చాలు, నేను మనుష్య జన్మ ఎత్తినందుకు అంతమంది మహాపురుషుల గురించి నీ చెప్పింది ఇంతమంది చూడ్డానికి వచ్చి సంతోషిస్తున్నారని. పాపం వాళ్ళు పిల్లలతో పెద్దలు అందరూ ఆయనే కోటేశ్వరారు, అయ్యా ఈయనేనా అండి చంద్రశేఖర భారతీ స్వామి, ఈయన గురించే కదండి మీరు అది చెప్పారని అడుగుతుంటే నేను పొంగిపోయేవాడిని. అంతటి మహాత్ముడు చంద్రశేఖర భారతి అంటే ప్రాతస్మరణీయుడు. నేను మీకు నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలన్నీ ఆయన వింటున్నారు. ఆయన శివస్వరూపి, ఆయన ఎప్పటికీ వింటుంటారు. ఆ పీఠాన్ని అలంకరించే పీఠానికి విశేష ప్రతిష్ట తీసుకొచ్చిన మహాపురుషులలో, జీవన్ముక్తులలో చంద్రశేఖర భారతి ప్రాతస్మరణీయులు. అంతటి మహాపురుషుడైన, అందుకే వారి నోటి వెంట ఏదొస్తే అది నిజమయ్యేది. దూరంగా కూర్చుని ఏడుస్తున్నాడు గడ్డిలో, అయ్యో గురువు గారిని గదిలో పెట్టారు, ఆయన అర్థం చేసుకోవట్లేదు, ఆయనకి పిచ్చెక్కిపోయింది అంటున్నారని. అకస్మాత్తుగా కిటికీ తలుపు తీసి చెయ్యి పెట్టి ఇలా అన్నారు చంద్రశేఖర భారతీ స్వామి, బాగున్నావా? అందరి మాటలు నమ్మకు, నేను బాగున్నాను, సంతోషంగా వెళ్ళిరా అన్నారు.
ఎలా తెలిసింది అతను ఎక్కడో కూర్చున్నాడని? యతి మనస్సు, స్థేమవతి యతి మనస్సు, అది వాళ్ళ స్థితి. అందుకే మహాత్ముల విషయంలో నువ్వు నమస్కారం చేయడానికి నీకు ఏ భేదాలు అడ్డు రాకూడదు. మహాత్ముడిని మహాత్ముడిగా నమస్కారం చెయ్యాలి. లేనినాడు మనుష్య జన్మకు అర్థం ఉండదు. కాబట్టి స్థేమవతి యతి మనస్సు, ఈ ఒక్క మాట మీద నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఎన్నాళ్ళు చెప్పాలంటారు? కానీ మీకు చెప్పక్కర్లేదు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఏదో ఒక్క మాట అందించడం. కాబట్టి ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి, అది అమ్మవారిని స్తోత్రం చేయడం అంటే ఈ శ్లోకాన్ని కామాక్షి ముందు నిలబడి చెప్పాలి. చిన్న శ్లోకం, ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. అప్పుడు గగుర్పాటు వస్తుంది ఆనందంతో. ఆయన అన్నారు భూమవతి అని పిలిచారు. భూమవతి అంటే అమ్మా, ఈ భూమండల స్వరూపంగా ఉండే తల్లివి నువ్వే. ఈ భూమి అంతా కలిపి భూమాదేవి అని పిలుస్తాం. బకించంద్ర చటర్జీ భారతదేశాన్నంతటినీ కలిపి ఒక జగన్మాతగా దర్శనం చేశాడు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అంటూ అమ్మ అని వందే మాతరం, అమ్మా నమస్కారం అంటూ దర్శనం చేశాడు. ఈ భూమి అంతా కలిపి భూమాదేవి అన్న పేరుతో కామాక్షి స్వరూపం. ప్రత్యేకంగా ఆవిడికి మనకి అనుబంధం ఏమిటి? మనం పిల్లలం, ఆవిడ తల్లి. తల్లికి పిల్లాడికి వీడు ఈవిడ కొడుకు అని చెప్పడానికి ఏమిటి అనుబంధం? ఆవిడ కడుపులో నేనున్నాను, ఆవిడ కడుపులోంచి బయటికి వచ్చేసాను. తెగిపోయిన బంధం నాభి బంధం. నాభి కోసేస్తారు, బయటికి వచ్చాక బొడ్డు కోసేస్తారు, తల్లి కొడుకు విడిపడతారు. కానీ ఏ సంబంధం మిగిలిపోతుంది? హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఆమె మా అమ్మ, వీడు నా కొడుకు, ఆ సంబంధం ఉండిపోతుంది. నాభీబంధమే మనం బిడ్డలమనడానికి గుర్తు. నాభీబంధమే ఆవిడ మనకి తల్లి అనడానికి గుర్తు. కాంచి అంటే అర్థం ఏంటంటే వడ్డాణం. అది రణత్ కింకిణిమే కళా అంటారు వ్యాసుల వారు. పణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత అంటారు శంకరాచార్యుల వారు. చిరుగంటలతో కూడిన వడ్డాణం పెట్టుకుంటుంది అమ్మవారు. ఆ వడ్డాణం కొద్దిగా నాభికి పైకి పెట్టుకుంటుంది. కాంచీపురం ఎక్కడుంది అంటే అమ్మవారి యొక్క నాభీస్థానం. అందుకే ఇప్పటికీ అరూపలక్ష్మి ఉంటుంది, ఎదురుగుండా సంతాన గణపతి ఉంటారు. అక్కడ వారాహి ఉంటుంది గోడలో. ఆ వారాహి దగ్గర స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో ఇలా ఓ గుర్తు ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు. అది వాళ్ళ అనుమతితో వేలు పెట్టాలి. అందులోకి ఇలా వేలు పెడితే అమ్మవారి బొడ్డు తగులుతుంది. నాభి క్షేత్రం కాంచి. అమ్మవారి యొక్క నాభి అక్కడే ఉంది. అందుకే కాంచి అని పేరు రావడానికి కారణం అదే. మొల నూలు వడ్డాణం పెట్టుకునే ప్రదేశం అంటే నాభి. అదే ఆవిడ తల్లి, మనం బిడ్డలం అనడానికి ఆధారం. కాబట్టి అమ్మా భూమవతి, మా అందరికీ అమ్మవి. ఈ భూమారూపంతో చూసినప్పుడు మేము తినడానికి కావలసిన అన్నం నీలోంచే వస్తోంది, తాగడానికి నీళ్లు నీలోంచే వస్తున్నాయి, ఓ ఇల్లు కట్టుకోవడానికి, ఓ సుఖపడ్డానికి కావలసిన కారు పెట్రోలు అన్నీ నీలోంచే వస్తున్నాయి. అమ్మా మమ్మల్ని సుఖపెట్టిన తల్లివి. అటువంటి ఓ కామాక్షి, కాంచీపుర దేవత, నువ్వు నా అమ్మవి, నేను నీ కొడుకుని. ఇది భూమవతి. భూమవతి అంటే అంతేకాదు, భూమవతి భువనేశ్వరి. భువనేశ్వరి చాలా చాలా గొప్ప స్వరూపం. అసలు భువనేశ్వరి మూర్తి ఉంటే చాలు ఇంట్లో. భువనేశ్వరి మూర్తి ఉండి రోజు ఒక నమస్కారం చేస్తే చాలు. ఆ భువనేశ్వరి ముందు ప్రణిపాతం చేస్తే చాలు. మొన్న శారదా నవరాత్రుల్లో ఒక రోజు మేము భువనేశ్వరి స్వరూపానికే పూజ చేశాం. ఆ భువనేశ్వరి కేవలము భూరూపంగా ఉండే తల్లి కాదు, సమస్త భువనములకు అంటే కోటానుకోట్ల బ్రహ్మాండములకు అధీశ్వరి. ఆవిడ శాసకురాలు. దేవీ భాగవతంలో చెప్తారు, విమానాల్లో ఎన్నో బ్రహ్మాండముల బ్రహ్మలు, విష్ణులు, రుద్రులు ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తుంటాయి విమానాలు. అంత
అద్భుతమైన స్వరూపంతో ఉండి సమస్త బ్రహ్మాండములను శాసించగలిగిన తల్లికి భువనేశ్వరీ మాత అని పేరు. ఆ భువనేశ్వరి తత్వము అంటే లోకముల కన్నా గొప్పదైనటువంటి చక్రవర్తిత్వం ఉన్న తల్లి ఉన్నదే ఆమె భూమవతి. అంటే ప్రేమవతి, కంపాయాం, స్థేమవతి ఇతి మనస్సు, భూమవతి, సామవతి, సత్యగిరాం. గిరాం అంటే వాక్కులు, సత్యగిరాం అంటే వాక్కులు సత్యమై ఉన్నవి. అంటే ఆ వాక్కులు కొన్ని సత్యములు కొన్ని అసత్యములు కాదు, ఆ వాక్కులే సత్యములు. సత్యం అంటే సత్యం, సత్యం ఎన్నడూ మారనిది. ఎన్నడూ మారనిది ఇది పరబ్రహ్మము. ఎన్నడూ మారని పరబ్రహ్మమే శబ్దస్వరూపాన్ని పొందితే సత్యవాక్కు. అప్పుడు సత్యగిరాం అంటాం. సత్యమైన వాక్కు ఎప్పుడవుతుందంటే ఆ వాక్కు పరబ్రహ్మముదైతే ఆ పరబ్రహ్మమునకు ఆ వాక్కుకు అభేదమై ఉండాలి. అలా ఎప్పుడవుతుంది? నేను నా ఊపిరి వేరవుతామా? నా ఊపిరే నేను, నేనే నా ఊపిరి కదా. ఊపిరి తీస్తుంటే నేనున్నాను. నేను ఎప్పుడు ఊపిరి తీశానో అప్పుడు పుట్టాను. ఊపిరి తీస్తున్నంత కాలం నేనున్నాను. నా ఊపిరే వాక్ అవుతోంది కదా. ఊపిరి తీయకుండా నేను మాట్లాడగలనా? ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీసి విడిచిపెడుతూ మాట్లాడతాను. నా ఊపిరి నా వాక్ అయినట్టు పరమేశ్వరుడే వాగ్రూపంలో ఉంటాడు. ఏమిటది? సత్యము యొక్క వాక్కు, సత్యవాక్కు వేదం. అందుకే అశరీరవాణి పలికింది, అశరీరవాణి పలికింది అంటుంటారు. అశరీరవాణి పలికిందంటే ఋషికి వినపడేటట్టుగా అంతటా నిండిన పరబ్రహ్మము పలికింది. అది వేదం. ఆ వేదంలో ఆవిడ ఏ రూపంతో ఉంటుంది? సత్యగిరాం సామవతి, సామవేద రూపంలో ఉంటుంది ఆ తల్లి. సామవేదం అంటే ఎందుకు సామవేదానికి అంత గొప్పతనం రావాలి అంటే, మీకు వేదములు 4 రుక్కు, యజు, సామ, అధర్వణ అని చెప్పినా తత్వతః వేదములు 3. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఆ వేదత్రయీ అంటారు. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. లలితా సహస్రంలో వ్యాసుడు త్రయీ త్రివర్గ నిలయ అంటాడు. త్రయీ అంటే వేదము తన యొక్క తత్వము చేత, మంత్రభాగము చేత, ఆరాధన అన్వయము చేత 3గా నిలబడుతుంది. అదే రుక్, యజు, సామ. ఇందులో రుక్కు గీతములుగా, సూక్తములుగా, మంత్రభాగంగా ఉంటుంది. చూడండి, సూక్తం అంటాం. దుర్గా సూక్తం, పృథివీ సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం. సూక్తము అంటే సూక్తము, బాగుగా చెప్పబడినది. అంటే పరబ్రహ్మము యొక్క లక్షణము బాగా అర్థం చేసుకోవాలి అంటే బాగుగా ఋషి చెప్పాడు. ఇంతకన్నా నువ్వు చెప్పలేవు, దాన్ని నువ్వు వాడుకో చాలు. శ్రీ అంటే శకార రకార ఈకారములతో కూడిన శాక్తేయ ప్రణవ స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క వైభవాన్నంతటినీ కూడా అద్భుతంగా కీర్తించినటువంటి గానమనకే శ్రీ సూక్తమని పేరు. సూక్తములు అంటారు ఇవన్నీ యజుర్వేదం, ఋగ్వేదంలోవి. యజ్ అంటే ఆరాధన. మీకో కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరాలంటే దేవతలు ప్రసన్నులు అవ్వాలి. ప్రసన్నులైతే వాళ్ళు కోరిక తీరిస్తారు. దేవతలు ప్రసన్నులు అవ్వడానికి ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రములను ఆరాధనగా అగ్నిహోత్రంలో, హోమంలో హవిస్సు ఇచ్చేటప్పుడు అన్వయం చేస్తే యజుర్వేదం. యజ్ అంటారు. అందుకే యజుర్వేద వినీతశ్చావేద విద్భిస్సు పూజిత అంటారు హనుమ రాముడి గురించి సుందరకాండలో. యజుర్వేద వినీతశ్చ అంటే ఓ ఇబ్బంది కలిగితే అది పోగొట్టుకోవడానికి దేవతల్ని ఎలా పిలవాలో, ఎలా హవిస్సివ్వాలో, ఎలా ప్రసన్నుల్ని చేసుకోవాలో, ఎలా అధిగమించాలో తెలుసున్నవాడు రాముడని. కాబట్టి అది యజుర్వేదం. సామవేదం అలా కాదు. సామవేదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది దీర్ఘస్వరంతో పాట రూపంలో ఉంటుంది. సామవేదంలో మీరు ఏమీ అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యవలసిన అవసరం లేకుండా, మీరు క్రియాకలాపం చేయకుండా సామగానం చేస్తే చాలు. వెంటనే పరమేశ్వరుడు సంతోషపడిపోతాడు. ఆయన వెంటనే ప్రసన్నుడైపోతాడు. ప్రసన్నుడైపోయి ఆయన వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవ్వడం కాదు, ఆయన బహుప్రసన్నుడైన కారణం చేత ఎటువంటి కోరికైనా తీర్చేస్తాడు. అందుకే సాధారణంగా ఏం చేస్తారంటే, చాలా గొప్ప విశేషం ఇది.
దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ప్రయోజనాన్ని పొంది తీరవలసిందే అనుకుంటే సామగానాన్ని బాగా పఠిస్తారు. సామవేదం బాగా నేర్చుకున్న పండితుల్ని పిలిచి సామగానం చేయిస్తారు. సామగానం జరగగానే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. సామగానమునందు అంతర్భాగమే సంగీతం. అందుకే త్యాగరాజస్వామి వారు మాట్లాడుతూ ఒక కీర్తనలో సామవేద సారం వారం వారం అంటారు. సామవేదము యొక్క సారమే సంగీతం. అది పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి వచ్చింది. అందుకే అంత పవిత్రం. అందుకే ఏదైనా వచ్చినా రాకపోయినా అమ్మవారికి రాజోపచారం చేస్తే గీతం శ్రావయామి అని ఒక పాట వినిపిస్తారు. పాట వినిపించినప్పుడు ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే అది గురుముఖంగా నేర్చుకున్నటువంటి స్వరరాగతాళముల యొక్క విశేషము తెలుసున్నటువంటి సంగీతమై పాట పాడితే అమ్మవారు వెంటనే శిరకంపనం చేస్తుంది. అందుకే యథార్థం ఏమిటో తెలుసా? మొట్టమొదట అమ్మవారి దగ్గర కూర్చుని మాట్లాడే వాళ్ళు ఎవరంటే సంగీత విద్వాంసులు. కావ్య పఠనమును వింటుందని లేదు, కావ్యాలాప వినోదిని, ఆలాపన విని సంతోషిస్తుంది. అందుకే మీరు గమనించండి, అసలు మన వాంగ్మయానికి ఒక విచిత్రం ఉంది. మన వాంగ్మయం అంతా కూడా చాలా భాగం, పవిత్రమైన భాగం అంతా పాట పాడడానికి యోగ్యమైన రీతిలో ఉంటుంది. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసినప్పుడు శ్లోకాల కింద చదువుకొమ్మని, శ్లోకాల కింద చెప్పమని లవకుశులకు నేర్పలేదు. వీణ మీద వాయించడం నేర్పి అయోధ్యానగరానికి పంపించాడు. మీరు రామాయణం చదివితే లవకుశులు వీణ మీద పాట పాడారు, పాటలుగా రామాయణాన్ని పాడారని. ఇప్పటికీ రామాయణం శ్లోకాలుగా పాట పాడాలి. అలాగే తోటకాష్టకం అద్భుతం, అది వీణ మీద పాడడం, అలాగే నోటితో పాడడం. ఇవన్నీ కూడా మీకు అందుకే పద్యరచన ఛందస్సు ఉంటుంది. వేదంలో వేదానికి ఉండేటటువంటి ఉపాంగాలలో ఛందస్సు కారణం ఎందుకు వచ్చిందంటే ఎక్కడెక్కడ ఛందస్సు ఉంటుందో అక్కడక్కడ మీరు ధారణ చెయ్యొచ్చు. ఛందోబద్ధం అనుకోండి రచన, మీరు 10 మాటలు చదివితే మీకు కంఠగతం అవుతుంది, మీకు నిలబడుతుంది. ఇప్పుడు విద్య పుస్తకంలో ఉండి మీరేమో ఎక్కడో ఉన్నారనుకోండి, ఏదో గుర్తొచ్చింది, అది ఏమిటి ఇంటికి వెళ్ళి పుస్తకంలో చూడాలి అన్నారనుకోండి, అది మీకు ఎంతవరకు ఉపయుక్తం అవుతుంది? అందుకే శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర రత్నమాలిక అన్నారు. అది మెడలో వేసుకోవాలి. మాలిక మెడలో వేసుకుంటే నీకు అందం ఇచ్చినట్టు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పిన విషయములు నీకు కంఠగతమై ఉండాలి. కంఠగతమై ఉంటే నువ్వు ఎక్కడ కూర్చో, ప్రయాణం చేస్తుండు, ఏం చేస్తుండు, నువ్వు వాటిని స్మరిస్తుంటే, తలుచుకుంటుంటే నీకు సంతోషం. అందుకే అన్నిటికీ పుస్తకాధారం తీసుకోకుండా ఎందుకు కంఠగతం చేస్తారంటే అది నీకు అభ్యున్నతికి, నీ తపస్సుకి కారణం అవుతుంది. అందుకని ఛందోబద్ధం చేస్తారు రచనల్ని. సంస్కృతం కానీ తెలుగు కానీ ఇవన్నీ ఛందస్సుతో కూడినటువంటి రచనలుగా రావడానికి కారణం అదే. ఏది అంత ప్రధానము కాదో, కేవలము వర్ణనకి సంబంధించిందో అది వచనంగా చెప్తారు. ఒక అరణ్యం చెప్తున్నారు అనుకోండి, వచనంలో చెప్తారు. అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని పిట్టలు ఉన్నాయి, ఇవన్నీ. పరమేశ్వర స్తోత్రం అనుకోండి, దాన్ని పద్య రూపంలో, శ్లోక రూపంలో ఇస్తారు. ఇంకా లోపల పట్టలేదనుకోండి, అకస్మాత్తుగా పరమేశ్వరుడు కనబడ్డాడు అనుకోండి, వరద కింద పైకొచ్చింది అనుకోండి, అప్పుడు పద్యాలుగా ఇవ్వరు, దండక స్వరూపాన్ని పొందుతారు. అప్పుడు దండకం కింద ఇస్తారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మీరు పాడుకోవాలని. మీరు కూడా పరవశంతో పాడుకుంటే పరమేశ్వరుడు మళ్ళీ అలాగే ప్రసన్నుడవుతాడు. అది సామగానం. ఆ సామగానం మళ్ళీ దానికి పనికొచ్చేవి శాస్త్రీయమైనటువంటి వాద్య పరికరములే. అందుకే దేవాలయంలో ప్రత్యేకించి ఏ పరికరాలు పడితే ఆ పరికరాలు వాడకూడదు. ఏ సంగీత వాద్యము బీభత్సాన్ని సృష్టించగలదో దానిని దేవాలయమునందు వాడరాదు. అది సనాతన ధర్మమునందు వైదికమైన సంగీత పరికరం కాదని గుర్తు. ఉరుము, మెరుపు, పిడుగు వినపడుతుంది అనుకోండి, అందులోంచి ఆ పరికరాన్ని వాడరు సంగీతంలో, దాన్ని వాడకూడదు. వీణ, తంత్రి వాద్యములంటే వీణ, వైలిన్ ఇటువంటివి. చర్మవాద్యములంటే మృదంగం లాంటివి, వాయు సంబంధములు, వేణువు మొదలైనవి, అవి వాడతారు తప్ప ఇంకోటి వాడరు. అందుకే పూజలో సామగాన ప్రియ కాబట్టే పూజంతా సంస్కృతంలో ఉన్నా మీరు దేశ భాష యందు పాట పాడచ్చు.
తెలుగులో పాట పాడచ్చు, రామదాసు గారి కీర్తన పాడచ్చు, త్యాగరాజస్వామి కీర్తన పాడచ్చు, సంస్కృతంలో ముత్తుస్వామి దీక్షిత కీర్తన పాడచ్చు. దేశ భాషలో పూజ లేదు, దేశ భాష యందు కీర్తన ఉంది. ఎందుకని? సామగాన ప్రియ, ఆవిడ సంతోషిస్తుంది పాటకి. అది లొల్లిపాట కాకూడదు. గురుముఖత రాగము, తాళము, స్వరము నేర్చుకున్న వాళ్ళు మాత్రమే పాడాలి రాజోపచారంలో. తప్ప నాకు పాటొచ్చండి అని చటుక్కుని లేచొచ్చి పాడకూడదు రాజోపచారంలో. సంగీతం సామవేదం కాబట్టి దాని యొక్క వేదం నేర్చుకుంటే గురుముఖత స్వరంతో ఎలా నేర్చుకుంటావో అలా గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్లే పాడతారు. పాడితే ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. అమ్మవారు పూజలో అలసట పొందుతుంది. ఎందుకు అలసట పొందుతుందో తెలుసా? అన్నిటికన్నా చాలా కష్టపెట్టాలి అనుకుంటే పుష్పాభిషేకం చెయ్యాలి. ఎందుకో తెలుసా? చాలా వేడి. మీకు తెలియదు, నేను నిజం చెప్తున్నాను. పువ్వులు ఎంత వేడి చేసేస్తాయో తెలుసా? గులాబీ పువ్వులు మీద కాసేపు ఉంటే వాతం చేస్తుంది, అంత వేడి. అంటే మీలో చాలా మంది అన్ని పువ్వులతో ఎప్పుడు మీద పోయించుకోలేరు కాబట్టి తెలియదు. ఎప్పుడైనా చూస్తానంటే ఓ 10 రూపాయలు పెట్టి మల్లెపూలు కొనుక్కుని అలా చేసుకోమని నేను చెప్పను. ఈశ్వరుడికి ఇస్తే పుణ్యం. పోనీ మీరు చూడాలంటే ఎప్పుడైనా ఓ పని చేయండి, పూల రాశిలో చెయ్యి పెట్టి కాసేపు ఉంచండి, మీకు అర్థమవుతుంది. నేను నిజం చెప్తున్నాను మీకు. ఓ మల్లెపూల రాశిలో చెయ్యి పెట్టి కాసేపు ఉంచండి, మీకు మండిపోతున్నట్లుగా ఉంటుంది. వెంటనే వేడెక్కిపోతుంది చెయ్యి. మనం ఇవాళ తెల్లవారుజామున పూజ చేస్తే రేపు తెల్లవారుజామున చేస్తాం. ఎంత కష్టం ఈశ్వరుడికి. అలాగే ఆ ధూపం 2 అగరత్తులో 1 అగరత్తో వెలిగించాడు ఏ అర్చకుడును. కట్టా వెలిగించి పెడతాడు అక్కడ. ఎంత పొగ! కర్పూరం ఇంత వెలిగించి చూపించచ్చు. ఇంత పళ్ళె ఉంటే దాని నిండా కర్పూరమే. ఎంత పొగదులుతుంది. కర్పూరం పొగకున్న లక్షణం ఏంటో తెలుసా? మీరు పరికించండి, ఇంతంత ధూళి కణాలు రేగుతాయి అందులోంచి. అవి ఎగిరొచ్చి మీదంతా డిపాజిట్ అయిపోతాయి, బట్టల మీద వస్తాయి, ఊపిరిలోకి వెళ్ళిపోతాయి అవి. అన్ని మాటలు నువ్వు అంతంత నీరాజనం ఇస్తే ఈశ్వరుడికి ఎంత శ్రమ. ఈశ్వరుడికి పూజలో మనం కల్పించిన శ్రమని పోగొట్టడానికి 2 వాడతారు. ఒకటి రాజోపచారంలో సంగీతం, ఆవిడ బహుప్రసన్నురాలు అవుతుంది, ఆవిడ పడ్డ కష్టం మర్చిపోతుంది. రెండవది చామరం. చామరీ మృగం వెంట్రుకలతో చేసిన చామరంతో విసిరితే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. అందుకే చామరం తప్పకుండా వేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఆ తల్లి సామవతి సత్యగిరాం, సత్యవాక్కుల యందు వేదముల యందు ఆ తల్లి సామవేద స్వరూపమై ఉన్నది. అంత గొప్ప స్వరూపం, ఆ స్వరూపం సామవేదం అంత గొప్పది. కాబట్టి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి. సోమవతి అంటే చంద్రరేఖని, శిరసి భా అంటే కాంతితో ఉండడం, తల మీద చంద్రరేఖను ధరించి ఉన్నది. నేను సరే ఈ విషయం ఇంచుమించు ప్రతిరోజు అంటున్నానేమో అనుకుంటున్నాను. తల మీద చంద్రరేఖ గురించి నేను స్పృశించని రోజు లేదు. అసలు యథార్థంగా ఇంకొక అర్థం ఏమిటో తెలుసా దానికి? పరమశివుని యొక్క శరీరమే అమ్మవారు. మనం ఏమంటామంటే 3వ కన్ను అమ్మవారికి భాగం ఉంది, ఎడం పక్కన అమ్మవారు ఉంటుంది, అమ్మవారు సగం అయ్యవారు సగం అంటాం. అసలు యథార్థంగా శివతత్వం ఏమిటో తెలుసా? 2 రకాలుగా ఉంటుంది. పరమశివునిలో ఉన్నటువంటి తేజస్సు, పరమశివుని కదపగలిగిన చైతన్యమే అమ్మవారు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అంటే ఆయన తనలో తాను రమిస్తూ నిర్గుణ పరబ్రహ్మంగా ఉంటాడు, ఏ కదలిక లేకుండా. ఆయనని కదిపి నేను అన్న అనుభవం వచ్చి బహిర్ముఖుడై చూసేటట్టు చెయ్యగలిగిన అహం స్ఫురణం అమ్మవారే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ, అమ్మా నువ్వెవరో తెలుసా? నువ్వు సాక్షాత్తుగా అహోపురుషిక, ఆయన యొక్క అహం స్ఫురణమే నువ్వమ్మా అన్నారు. నేనన్న భావన ఆవిడే. నేనన్న భావన వచ్చిందంటే సగుణ బ్రహ్మం. నేనన్న భావన లేకుండా రమిస్తే నిర్గుణ బ్రహ్మం. శివుణ్ణి నిర్గుణ బ్రహ్మంగాను సగుణ బ్రహ్మంగాను చేసేటటువంటిది ఆవిడే. అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు, శివా రుద్రస్య భేషజీ శివా విశ్వాహ భేషజీ అని.
ఆవిడ శివుణ్ణి మీకు కనపడేటట్టు స్థూల శరీరంగా మార్చి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. నిర్గుణ బ్రహ్మంగా తనలో తాను రమించేటట్టు ఉంచగలదు. అటువంటి తల్లి కనుక పరమశివుడు చైతన్యంగా ఉంటే శరీరము కేవలముగా అమ్మవారే. అందుకే మీరు చూడండి, రహస్యం ఏమిటంటే అసలు మీ కంటికి కనపడేటట్టుగా ఉండేది శివాలయంలో ఎవరు? అమ్మవారు ఉంటుంది. లింగస్వరూపంగా ఎవరుంటారు? శివుడు ఉంటాడు. శివుడు లింగస్వరూపంగా ఉంటే ఎడం పక్కన ఎవరుంటారు? అమ్మవారు ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఎడం పక్కన ప్రకటనంగా రూపంతో ఉంది, లింగంగా శివుడు ఉన్నాడు. ఆ శివుడు శరీరాన్ని పొందాడంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచమంతా, ఈ బ్రహ్మాండములన్నీ కలిపేస్తే అమ్మవారు పైకి కంటికి తెలుస్తోంది కాబట్టి ప్రకృతి రూపంగా చెట్లు కింద, పుట్టల కింద, మనుషుల కింద అన్ని తెలుస్తున్నాయి కాబట్టి నామరూపాత్మకమైనటువంటి మాయాస్వరూపమైనటువంటి ఈ జగత్తంతా కలిపి అమ్మవారి యొక్క స్వరూపం. అందులో ఉన్న చైతన్యము కంటికి కనపడదు, అది పరమేశ్వరుడు. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ వైర్ ఉంది, ఈ వైర్ కనపడుతుంది మీకు. ఈ వైర్ లోపల పెడుతున్న విద్యుత్ మీకు కనపడుతుందా? కనపడదు. ఈ మైక్ కనపడుతుంది. నేను చెప్తున్న మాటల్ని గట్టివిగా చేసి చెప్పేటట్టుగా చెయ్యగలిగిన శక్తి మీకు కనపడుతుందా? కనపడదు. పైకి కనపడకుండా లోపల ప్రవహిస్తున్నటువంటి ఆ విద్యుత్ శివుడు, పైకి నామరూపాత్మకంగా మైక్కుగా వైరుగా కనబడుతున్నది అమ్మవారు. ఇప్పుడు ఈ వైర్ లేకుండా కరెంటు ఫ్లో అవుతుందా? ప్రవహిస్తుందా? ప్రవహించదు. కారు లేకుండా కారుకి పరిగెత్తే శక్తి ఉంటుందా? ఉండదు. పరిగెత్తే శక్తి ఉండి కారు లేకుండా ఉంటుందా? ఉండదు. రెండు ఉంటేనే నీకు ప్రయోజనం. ప్రకృతి పురుషులుగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మంగళం. అప్పుడు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి అమ్మవారి శరీరం అయితే, ఆ శరీరమునకు అంతటికి లోపల చైతన్యంగా శివుడు ఉంటే దీని మీద ఎవరున్నారు? బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై. ఈ బ్రహ్మాండ రూపంలో పరమేశ్వరుడు ఉంటే ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. ఆ బ్రహ్మాండమునకంతటికీ కూడా పైన చంద్రవంక ఉంది, దాంట్లోంచి పడుతున్నటువంటి అమృత ధారల చేత తడిసిపోతుంటారు. ఇప్పుడు శివుని శరీరమైన ఈ బ్రహ్మాండమంతా ఎవరు? అమ్మవారు. అమ్మవారి మీదేముంది? చంద్రుడుంది. ఆ చంద్రుడి అమృతధారలలో ఎవరు తడిసిపోతున్నారు? అమ్మవారు తడిసిపోతోంది. దాని లోపల చైతన్యంగా ఎవరున్నారు? పరమశివుడు ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు చంద్రరేఖ ధరించి ప్రకాశిస్తోందంటే దాని అర్థం ఏంటి? ఈ బ్రహ్మాండములన్నీ ఆవిడే అయి ఉన్నది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసేటప్పుడు శంభో నీ యొక్క శరీరం అమ్మవారే అని స్తోత్రం చేశారు. కాబట్టి అమ్మా, నీ కిరీటము మీద చంద్రవంక కనపడుతోంది అంటే, కామాక్షి కిరీటం మీద చంద్రవంక చూశారు అంటే మీ పక్కనున్న వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళు, గుడి బయట దేశం ఇవన్నీ అమ్మవారి స్వరూపమే. ఈ భావన పొందితే అద్వైతీ భావనలోకి ప్రవేశిస్తారు. ఆమె శివుని ఎందుకు కలుగుతుంది. కాబట్టి అటువంటి లక్షణమున్న తల్లి అని కీర్తించడానికి అమ్మా సోమవతి శిరసి భాతి, నీ తల మీద చంద్రరేఖ కనపడుచున్నది అని చెప్పి సోమవతి శిరసి భాతి హైమవతి. హైమవతి అంటే హిమవంతుని యొక్క కుమార్తె. హిమవత్ పర్వతంతో 1కి 10 మాటలు సంపర్కముండి, ఆయనతోటి అనుబంధముండి, అనేక పర్యాయములు ఆయన యొక్క కుమార్తెగా వచ్చినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లియే నా ఎదుర ఉన్నది. ఎక్కడైనా కామాక్షి అన్న పేరు వాడారా? వాడలేదు. కానీ ప్రేమవతి కంపాయాం ఎవరికి అన్వయం? కామాక్షికి. స్థేమవతి యతి మనస్సు ఎవరికి అన్వయం? కామాక్షికి. భూమవతి మళ్ళీ కాంచీపురం నాభి భువనేశ్వరి కామాక్షి. కాబట్టి భూమవతి పక్కన సామవతి సత్యగిరాం కామాక్షి. అందుకే కదూ కామాక్షి పరదేవత గొప్పతనం ఏమిటంటే
ఆవిడ అనుగ్రహం చేతనే సంగీత త్రయంలో మహాపురుషులు అనిపించుకున్న వారిలో శ్యామశాస్త్రి గారు పుట్టారు. బంగారు కామాక్షి సేవ చేసినటువంటి కుటుంబంలోంచే శ్యామశాస్త్రి గారు పుట్టారు. కామాక్షి పరదేవత దర్శనం చేసి ఆమె మీద ఎన్నో కీర్తనలు చేసిన ముత్తుస్వామి దీక్షితుల వారు ఆఖరికి కామాక్షి పరదేవత ఎందే లయమైపోయారు. అందుకని ఆ కామాక్షికి సంగీతానికి అంత దగ్గరి సంబంధం ఉంది. అందుకే ఇప్పటికీ కామకోటి మఠంలో జరిగేటటువంటి చంద్రమౌళీశ్వరారాధనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. పరమాచార్య స్వామి వారు చిన్న వీణ పట్టుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత చెవి దగ్గర పెట్టి నాదోపాసన చేసేవారు, అది వాయిస్తూ. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శంకరాచార్యుల వారికి సంగీత విద్య యందు ఎంత ప్రవేశం ఉందో, పీఠాధిపతులలో సంగీతం మీద అంత ప్రవేశం ఉన్న మహాపురుషుడు పరమాచార్య. అన్ని విషయాలు తెలిసి ఆయనకి సంగీతం. ఆయన స్వయంగా రాగతాల విన్యాసం చేసేవారు. ఇవాళ ఇప్పటి వరకు చెప్పిన వాటికన్నిటినీ కూడా ఒక చోటుకొచ్చేటట్టుగా ప్రోధి చేస్తారు అన్నారు. అందుకని కామాక్షి అన్న పేరు లేకుండా కామాక్షి వైభవాన్ని చెప్పిన శ్లోకాన్ని చెప్పాను ఇవాళ. కాబట్టి ఆ తల్లి బహుశా ఇలా అడుగుతోందేమో నన్ను, ఇవాళ ఇలా అనమందేమో అని ఆయన అనగానే నేను ఏ శ్లోకం చెప్పచ్చని ఆలోచించి ఈ శ్లోకం చెప్పారు. కాబట్టి అందుకని ఆర్యాశతకంలో చెప్పారు మూకశంకరు, ఇంత గొప్ప తల్లి కదా, అంత తేలిగ్గా మమ్మల్ని కూడా అనుగ్రహిస్తుందా? ఈ శ్లోకంలో ఒక్కటే ఇబ్బంది, స్థేమవతి యతి మనస్సు కదా. సామాన్యుల గురించి ఏమైనా ఉందా? మమ్మల్ని కూడా అనుగ్రహిస్తుందని ఉందా? మరి నా బోటిగాడు ఎలా బెంగ పెట్టుకోను? ఎలా అమ్మా నాకు ఎలా కలుగుతుంది నీ అనుగ్రహం? బెంగ పెట్టుకుంటానేమోనని, ఈ స్థేమవతి యతి మనస్సు వల్ల నువ్వు బెంగ పెట్టుకుంటావేమోనని మందస్మిత శతకంలో జవాబు చెప్పారు మూకశంకర్. అందులో అన్నారు, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ వచో కథ్యం తవ వచో పద్యం మయా కథ్యతే. అమ్మా నేను ఎలా చెప్పనమ్మా? నా వల్ల అవుతుందా నీ చిరునవ్వు యొక్క గొప్పతనం చెప్పడం? అవదు. ఎందుకు అవదో తెలుసా అమ్మా? హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. ఎంత గొప్ప మాటలు వేసేశారండి అసలు. గణపతిని కుమారస్వామిని వీళ్ళిద్దరినీ చూసేటప్పటికి నీకు వాత్సల్యమంకూరయన్, నా బిడ్డలు కదూ అని ఎంతో వాత్సల్యం, ప్రేమ ముప్పిరి కొంటుంది వాళ్ళిద్దరినీ చూడగానే. అందున చిత్రం ఏమిటో తెలుసా? అమ్మవారికి గణపతి అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ. అందుకే ఇలా ఉంది. బహుశా అమ్మవారు హైమవతీ స్వరూపంగా ఉంటే బంగారు తీగ, బంగారం పసుపు ఎరుపు వెన్నెతో ఉంటుంది. ఆవిడ గణపతికి సంబంధించినటువంటి పంచాయతనంలో గణపతికి సంబంధించినటువంటి సాలగ్రామంగా నిర్ణయం దేన్ని చేసిందో తెలుసా? శోణభద్రా నదిలో దొరికేటటువంటి శిలలు. శోణానది సోనార్ అంటుంటారు ఉత్తర భారతంలో. ఆ సోనానదిలో దిగినప్పుడు దొరికితే సాలగ్రామాలు, అవి గణపతి సాలగ్రామాలు. పరమాచార్య అందులో స్నానానికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి స్నానం చేసి మునక వేసి చేతులతో ఇలా పైకెత్తితే ఎవరికి దొరకడం, ఆయన ఇలా పైకెత్తితే అన్ని గణపతి సాలగ్రామాలు వచ్చాయి, ఎర్రగా ఉంటాయి అవి. కాబట్టి అమ్మకి గణపతి అంటే అంత ప్రత్యేకమైన ప్రీతి. శంకరాచార్యుల వారు కూడా ఈ విషయాన్ని బాగా పట్టుకున్నారు. పట్టుకుని ఆయన ఓ పని చేశారు. అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఏం చేయాలంటే ఎదురుగుండా గణపతిని పెట్టారు. పెడితే అమ్మవారి ఇలా చూడగానే గణపతి కనపడతాడు. కనపడితే ఆవిడ బహుప్రసన్నురాలైపో. ఆవిడకి అంత ఇష్టం ఆ కొడుకంటే. అంటే రెండోవాడంటే ఉండదా అండి అనకండి. ఎందుకంటే లోకంలో సాధారణ మర్యాద ఒకటి ఉంది. తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం, తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం. ఎందుకంటే కడుపార నెవ్వాని కన్న తల్లి అన్నారు. ఆవిడ కడుపార కంటుంది ఆఖరివాడిని. ఆఖరివాడంటే తల్లికి ముద్దు. రామాయణంలో కూడా దీని గురించి స్పర్శ ఉంది.
పెద్దవాడంటే తండ్రికి ముద్దు, మధ్యలో వాళ్ళంటే ఇద్దరికీ ముద్దు. కాబట్టి వ్యంగ్యం లేదు. కాబట్టి వాత్సల్యవంకూరయన్, నా కొడుకు నా కొడుకు అని ఎంత సంతోషమోట. ఆ గణపతిని చూసుకుంటే సుబ్రహ్మణ్యుడిని చూసినా అంతే సంతోషం. ఎందుకని? సుబ్రహ్మణ్యుడికి కోరి కోరి తెల్లయింది ఆవిడ. గణపతికి తెల్లయినంత తేలిగ్గా యథార్థానికి ఆవిడ సుబ్రహ్మణ్యుడికి తల్లి కాలేకపోయింది. ఎందుకని? సనకసనందనాది మహర్షుల్లో సాక్షాత్తుగా మహాజ్ఞాని ఆయన సనత్కుమారుడు పరమశివునికి కొడుకుగా వస్తానన్నాడు. అది కూడా ఎందుకు? ఆయన బొంత కొట్టుకుంటున్నాడు. పరమశివుడు వెళ్ళి నేను వస్తే లేవాలని తెలీదా అన్నాడు. నేను నువ్వు అని రెండున్నాయా అన్నాడు. ఆయన అంత అద్వైత భావనలో ఉంటాడు. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నారు. పరమాచార్య స్వామి వారు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. పరమాచార్య స్వామి వారు ఆశ్రమం ముందుకు వస్తున్నారు. మేమందరం దర్శనానికి ఎడతామన్నారు. తప్పకుండా వెళ్ళండి, మహాత్ముడు, ఆయన దర్శనం చేయాలన్నారు. ఆయన అందరూ పరిగెడుతూ అన్నారు, మీరు రారా అన్నారు. రమణులు అన్నారు, నేను ఆయన అని ఇద్దరు ఉన్నావా అన్నారు. మహాత్ముల స్థితి అలా ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి సార్ ఎప్పుడు మాట్లాడినా ఆయన గొప్ప గురించి మాట్లాడేవారు. ఈయన ఎప్పుడు మాట్లాడినా ఆయన గొప్ప గురించి మాట్లాడేవారు. కాబట్టి ఆ తల్లి ఎప్పుడెప్పుడు గణపతిని చూసినా పరవశించిపోతుంది. సుబ్రహ్మణ్యుణ్ణి కోరి కోరి కొడుకుని చేసుకుంది. ఆయన సామాన్యుడు కాడు, సనత్కుమారుడు. అంత అద్వైతానుభూతి. పరమశివుడు వచ్చి ఎరా నువ్వు లేవద్దా నేను వస్తే, ఇద్దరు ఉన్నావా? ఉన్నది ఒకటే కదా, నాకు తెలియదు రెండు ఉన్నాయని అన్నాడు. ఆయన తెల్లబోయి సంతోషించి శివుడు అన్నాడు, నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. వరం ఇస్తాను కోరుకో అనడానికి నాకు లేనిదోటి ఉంటే నిన్నోటి అడగాలి. నాకు లేనిదే ఉంది, నేను అనంతుణ్ణి, అంతటా నిండిపోయాను. అద్వైత భావన అంటే అదండి. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. అంటే శివుడు అన్నాడు, అలా కాదు, ఏదైనా అడిగన్నాడు. నన్ను ఎందుకు అలా తినేస్తావు, కానీ నీకేమైనా కావాలంటే అడిగిస్తానన్నాడు. అంటే శివుడు సంతోషించి అన్నాడు, ఆయన మహాజ్ఞానమూర్తి, నా కొడుగ్గా రా అన్నాడు. నీకే కొడుకుని అన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కి పడింది. ఏమిటి నీకే అంటున్నావు ఏమిటి, నాకు కూడా అంది. ఆ మాట అనకు అన్నాడు. అదేమిటయా, నీలాంటి వాడు నా కొడుకు కాకపోతే ఎలా, నా సంబంధం లేకుండా ఆయనకి కొడుకు ఎలా అవుతావు అంది. అమ్మ నువ్వు ఎంత జగన్మాతవైనా నీ కడుపులో పడుకుంటే అధోముఖంగా పడుకుని గర్భవాసం చెయ్యాలి, నీ చెయ్యనమ్మా అన్నాడు. నేను శివుడికి కొడుకుగా వస్తాను. ఆవిడ బతిమాలింది, ఒరే నాన్న నాకు కొడుకు అవరా అంది. అంటే పోన్లే కానీ ఒక్క వరం ఇస్తాను, నీ శరీరంలోంచి రాను, నీ శరీర సమానమైంది ఏమైనా ఉంటే చెప్పు, అందులోంచి బయటకు వస్తానన్నాడు. ఒకనకొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి నా శరీరాన్ని ఒక తటాకంగా మార్చా హిమవత్ పర్వతం మీద, నా చిలికెత్తలు రక్షిస్తూ ఉంటారు, అందులోంచి బయటకు వస్తావా అంది. అందులోంచి బయటకు వస్తాను. అప్పుడు నీ శరీరంలోంచి వచ్చినట్టేగా అన్నాడు. ఆ తటాకానికి శరవణ తటాకం అని పేరు. అందులోంచి వచ్చింది సుబ్రహ్మణ్యావతారం, అందుకే శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే. కోరి కోరి కొడుకుని చేసుకుంది సుబ్రహ్మణ్యుణ్ణి, కోరి కోరి పుట్టాడు గణపతి. అసలు నిజానికి మూకశంకరుల ప్రతిపాదన హేరంబేచ. పెద్ద కొడుకు గొప్పతనం ఏమిటంటే హేరంబుడు. హేరంబుడు అంటే ఎవరు? ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుని ఉండేటటువంటి కొడుక్కి హేరంబుడిని పేరు. ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుంటే పనికి మేలినవాడు కాడు, ఏ ప్రయోజకత్వం ఉండదు, ఏమైనా పని చేయొద్దు. అంటే ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుని ఉండేవాడు అన్నమాటకు అర్థం ఏంటంటే ఆయన ఏమీ పని చేయనివాడు అని కాదు. లోకములంతటి చేత పూజింపబడి అందరికీ విఘ్నములు పోగొట్టగలిగిన వాడయ్యుండి కూడా తండ్రిని విడిచిపెట్టకుండా తండ్రి పక్కనే ఉండి తండ్రి సంతోషమునకు కారణమవుతూ తండ్రిని సేవిస్తూ ఉంటాడు. తన భర్త అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క తండ్రిని విఘ్నేశ్వరుడంత సేవిస్తాడు కాబట్టి అమ్మవారంత సంతోషిస్తూ ఉంటుంది ఆయన విషయంలో. అందుకని ఆయనకి హేరంబుడని పేరు. అటువంటి విఘ్నేశ్వరుడున్నాడే ఆయన నిజానికి పరమశివుడి పక్కనేమిటి, పరమశివుడితోనే ఉంటాడు. ఎందుకో తెలుసా? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు, ఎప్పుడు బాలాస్వరూపం ఆయన పక్కన తిరుగుతూ ఉండేది. ఆయన ఓ రోజు పడుకున్నారు, అమ్మవారు ఆ గుమ్మం మీద కూర్చుంటే ఆయన చూస్తున్నారు, కన్ను మాగన్ను పడుతోంది. తెల్లవారుజామున 3 గంటలకు అవి లేపేదైంది. శాస్త్రి 3 అయింది, సంధ్యావందనం చేయాలి, లేపుతూ ఉండేది అమ్మవారు. ఆయన పడుకుని చూస్తున్నారు అమ్మవారిని. చూస్తూ ఇలా కన్ను మాగన్ను పడుతోంది. ఇటు తొల్లేరు. అమ్మవారు అటు వచ్చి కూర్చుంది గుమ్మం మీద.
అటు చూస్తున్నారు. చూస్తూ ఇటు తిరిగారు. మళ్ళీ మళ్ళీ అమ్మవారు వచ్చి ఇటు కూర్చుంది. ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నవారు ఇలా నవ్వున్నారు. నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. ఆవిడ లేచి నించునంది, ఎందుకు నవ్వావండి? ఎందుకు నవ్వాయేమిటి? నవ్వు వచ్చింది, నవ్వానన్నారు. అలా రావడానికి వీల్లేదు. రోజు నవ్వట్లేదుగా, నిద్రపోతున్నావుగా నన్ను చూస్తూ. ఇవాళ ఎందుకు నవ్వావు? జోగుతూ జోగుతూ ఎందుకో నవ్వావు నాకు చెప్పు, ఎందుకో నాకు తెలిసాను. ఆవిడ సర్వజ్ఞ, ఆవిడకి ఎందుకు తెలియదు? ఆయన అన్నాడు, మరి తీరా చెప్పాక నువ్వు నన్ను కోప్పడకూడదన్నారు. చెప్పు, పర్వాలేదు. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా, పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావా అన్నాడు. అంటే అమ్మవారంది, ఎందుకు వచ్చింది నీకు అనుమానం అని. మరి మీ ఇద్దరు గణపతి పూజ చేశారు కదా పార్వతీ కళ్యాణంలో, అప్పటికే నీకు కొడుకున్నాడు కదా, కాబట్టి మరి నువ్వు పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావు కదా, అందుకని పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకునే పిల్లల్ని కన్నావా అని అడిగాను అన్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న ఏం సామాన్యమైంది కాదు శాస్త్రి, లోకం అంతా తప్పుపడుతుంది. జవాబు చెప్పాను. సరే, ఆయన అన్నారు వ్యాసుడిని పిలిచి చెప్తానన్నారు. వ్యాసుడు ఎందుకు? నేనే వ్యాసుడు చెప్పండి ఆవిడ. చెప్తానులే, చెప్తే ఎలా తెలుస్తుంది, పుస్తకం రాస్తానన్నారు. మర్నాడు లేచి కూర్చుని పుస్తకం రాసేశారు. అందులో ఆయన చెప్పారు అసలు రహస్యం. గణపతి అమ్మవారి పెళ్ళయ్యాక పుట్టినవాడా, పెళ్ళవక ముందున్నాడా అంటే మూలాధార క్షేత్రాస్థితం అంటారు కదా దీక్షితుల వారు. మూలాధార చక్రమునందు ఉంటాడు. ఎవరి మూలాధార చక్రంలో? పరమశివుని మూలాధార చక్రంలో ఉంటాడు. పరమశివుడు ఎప్పుడున్నాడని నువ్వు అంటున్నావో అప్పుడే ఆయనకి మూలాధారం ఉంది, అప్పుడే గణపతి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు, ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు. కాబట్టి హేరంబుడు, అది అసలు రహస్యం. కాబట్టి హేరంబేచ, పెద్ద కొడుకు అంత గొప్పవాడు, అంత ప్రయోజకుడు, లోకములనన్నిటి యందు పూజింపబడుతుంటాడు. వాళ్ళ నాన్నగారే పూజ చేయాలి. ఆయనే త్రిపురాసుర సంహారానికి వెడుతూ వెడుతూ పూజ చేసి మరీ వెళ్ళాడు. అంత గొప్ప కొడుకు. మరి తన కడుపున పుట్టిన కొడుకు అంత గొప్పవాడైతే తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది. లోకంలో ఎక్కడైనా ప్రయోజకుడైన కొడుకున్నాడు అనుకోండి, ఏ నాన్న కన్నాడండి అనరో, ఏ అమ్మ కన్న పిల్లాడండి అంటారు. అబ్బా, మీ అమ్మ ఏ పూజలు చేసిందయా అని ఇలాంటి కొడుకుని కంది అంటారు. అమ్మని స్మరిస్తారు. అంత గొప్ప కొడుకు తన కొడుకైతే ఆ అమ్మ ఎంత సంతోషపడిపోతుంది. కాబట్టి హేరంబేచ, తన భర్త అయిన పరమశివుడి పక్కన కూర్చుని నిరంతరం పరమశివుణ్ణి సేవించేటటువంటి లోకములను అనుగ్రహించగలిగినటువంటి విఘ్ననాయకుడైన పెద్ద కుమారుడు తన కుమారుడని సంతోషపడిపోయేటటువంటి సహజ వాత్సల్యమున్న అమ్మా. అందుకని హేరంబేచ గుహేచ, రెండో కొడుకు ఆయన గుహుడు అన్నారు. గుహుడంటే, గుహ శబ్దానికి అర్థం ఏంటంటే తన సైన్యమును తాను రక్షించుకునేవాడని. ఆయన సైన్యం ఏమిటి? దేవతా సైన్యం. ఆయన దేవతా సైన్యానికి అధిపతి కాబట్టి ఆయన దేవ సైన్యాన్ని రక్షిస్తాడు. దానివల్ల ఏమవుతుంది? రాక్షస సైన్యములను దునుమాడతాడు. రాక్షస సైన్యములు ఓడిపోతాయి ఆయన చేతిలో. అందుకని చేతిలో శూలం పట్టుకుంటాడు. ఆ శూలం ఎవరు? అమ్మే శూలంగా మారాయన చేతిలో ఉంది. ఆ శూలంతో చంపుతుంటాడు శక్తిని చేత్తో పట్టుకుని. కాబట్టి కొడుకు సర్వసైన్యాధిపతి దేవతా సైన్యానికి. ఇక్కడే ఉంటారు నిజానికి దేవతా సైన్యం, రాక్షస సైన్యం. మంచి గుణాలన్నీ దేవతా సైన్యం, చెడ్డ గుణాలన్నీ రాక్షస సైన్యం. ఓ చెడ్డ గుణం బైకి లేచి ఇలా చేద్దాంలే అని ఏదో తప్పు సలహా చెప్పగానే సుబ్రహ్మణ్యానుగ్రహం ఉందనుకోండి తొక్కేస్తాడు. తప్పు, అలా చేయకూడదంటాడు. వ్యక్తి ఉద్ధరణ నుండి బ్రహ్మాండ సముద్ధరణ వరకు సుబ్రహ్మణ్యుడు చేస్తాడు. అందుకే కుజగ్రహం ఆయన పేరు చెప్తే ప్రీతి చెందుతుంది. కనుక అంత గొప్పవాడైనటువంటి గుహునికి నువ్వు తల్లివి. వీళ్ళిద్దరినీ చూస్తే వాత్సల్యమంకూరయన్, నా పిల్లలని నీకు ఎంత సంతోషమోనమ్మా. ఆ సంతోషంతో పాటుగా నా పిల్లలన్న భావన ఏ తల్లికైనా ఉంటుంది. అందున ఆ పిల్లవాడు పనికి మాలినవాడు అనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది అమ్మకి. అది విచిత్రం. లోకమంతా అయ్యో పాపం ఏంటంటే అలా ఉన్నాడు అంటే అమ్మ ఏంటో వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడో, వీడి బతుకేమిటో అని ఏడుస్తుంది. అమ్మకి ఏ పిల్లవాడి యందు బలహీనతలు ఎక్కువ ఉన్నాయో వాడి యందు ప్రేమ ఎక్కువ. బలహీనతలున్నాయని ప్రేమ కాదు, పరమ బలవంతులై ఉండి కూడా లోకమునకు పనికొచ్చే వాళ్ళయ్యుండి అంత ఆదిపరాశక్తి తల్లి అయినా ఆదిపరాశక్తి యొక్క అవసరం అంటే అమ్మా నువ్వు మమ్మల్ని రక్షించాలమ్మా, మేము పనికి వాళ్ళని వాళ్ళమమ్మా అనేవాళ్ళు కాకుండా అంత ప్రయోజకులైన కొడుకులు తన కొడుకులను ఆవిడికి సంతోషం.
కాబట్టి ఇప్పుడు ఆ కొడుకుల కోసం ఆవిడ చేయవలసిందేం లేదు. అంత గొప్ప కొడుకులు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యం, సంతోషంతో కూడిన వాత్సల్యం. ప్రేమాంకురం వ్యంజయన్ మారద్రోహిణి పూరుషే సహభువం. మారద్రోహిణి అంటే మారునికి ద్రోహం చేసినటువంటి పురుషుడెవడున్నాడో వాడు నీకు భర్త. ఆయన పట్ల నీది సహజమైన ప్రేమ. లోకంలో సహజమైన ప్రేమ అని ఒకటి ఉంటుంది, అనుబంధము చేత విస్తరించే ప్రేమ ఒకటి ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, అమ్మకి కొడుక్కి ఉండే ప్రేమ సహజమైన ప్రేమ తప్ప, అసలు వాడెవరో తెలియనప్పుడు కడుపులో చిన్న బీజం కింద ఉన్నప్పుడు అమ్మ ప్రేమించింది, బయటికి వచ్చాక ప్రేమించింది, ధూర్తుడైనా ప్రేమించింది, సత్పురుషుడైనా ప్రేమించింది. నా భార్య ఎవరో నాకు తెలియదు, నాకు 26 ఏళ్ళు వచ్చే వరకు. 26వ ఏట తను ప్రవేశించింది నా జీవితంలో. ప్రవేశించగానే నాకు ఆమె మీద అంత ప్రేమ ఎందుకుంటుంది? ఉండదు. కానీ ఇప్పుడు ఎంతో ప్రేమ ఉంటుంది. ఎందుకుంటుంది? నన్ను అనువర్తించింది. కష్టసుఖాలలో నాకు తోడుగా నీడగా నిలబడింది. నా ఈశ్వరారాధనలో నాకు కుడి చెయ్యింది. నేను చేసే కార్యక్రమాల్లో నాకు బాసట అయింది. ఇప్పుడు ఆమెతో నా ప్రేమ వర్ధిల్లింది, కాలగమనమునందు వర్ధిల్లింది. అందుకే రామాయణంలో సీతారాముల గురించి చెప్తూ ఓ మాట అంటారు, ప్రియాతు సీతారామస్య. ఎందుకు సీతమ్మ తల్లి రాముడికి ప్రియమైనదైంది మొట్టమొదట అంటే, దశరథ మహారాజు గారు కోడలని నిర్ణయం చేశాడు కాబట్టి. తర్వాత అది పెరిగింది. ఎందుకని? గుణాద్రూప గుణాఛాపి ప్రీతి భూయోభ్యవర్ధత. ఆమె గుణముల వలన వాళ్ళిద్దరి ప్రేమ పెరిగింది. ఒకప్పుడు మధ్యలో కలిసిన వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఎంతో బాగా పెరుగుతుంది. అమ్మవారికి పరమశివుని పట్ల ఉన్న ప్రేమ కొత్తగా పెళ్ళయిన తర్వాత పెరిగే ప్రేమ కాదు. వాళ్ళిద్దరూ పూర్వజా, సృష్టికి ముందు నుండి ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, ఒకప్పుడు లేరనడానికి లేరు. వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయాద్య కుటుంబినే. మొట్టమొదటి కుటుంబం వాళ్ళిద్దరే. వాళ్ళు ఏదో ఇతరుల్ని సంతోషపెట్టడానికి ఆయన అప్పుడప్పుడు కొడుగ్గా వెడుతుంటాడు, ఈవిడ అప్పుడప్పుడు కూతురుగా వెడుతూ ఉంటుంది తప్ప, వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఉండేటటువంటి ప్రేమ సహజాతి సహజము. పెళ్ళయిన తర్వాత వచ్చిన ప్రేమ కాదది. కాబట్టి అమ్మా, నీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి ప్రేమ అంత గొప్పది. పరమేశ్వరుని యందు నీకంత గొప్ప ప్రేమ. సాధారణంగా లోకంలో పురుషుడన్నటువంటి వాడు భార్యని కామమునందు కూడా ధర్మంతో ముడేస్తాడు. నువ్వెవరిని భర్తగా స్వీకరించావు? మారద్రోహిణి. మారుడంటే ఎవరి గురించి స్మరణ లోపల ఉండడం వల్ల విరహము కలుగుతుందో, విరహము జ్వరముగా మారుతుందో, జ్వరము వలన తాను నిలబడలేని స్థితి కలుగుతుందో, ఆ స్థితిని కల్పించగలిగిన వాడు మారుడు. విరహం అనేటటువంటిది స్త్రీ పురుషుల మధ్యనే ఉంటుంది. అసలు విరహమును కల్పించగలిగినటువంటి మారుణ్ణి చంపేశాడు ఆయన పరమశివుడు. అంటే ఆయనకి అసలు స్త్రీకాంక్ష ఉంటుందా లోకంలో? ఉండదు. అలాంటి వాణ్ణి భర్తగా ఎవరైనా కూర్చోబెట్టుకుని ప్రేమించేటట్టు చెయ్యగలరా? చెయ్యలేరు. కానీ నీకు ఆయన యందు ప్రేమ సహజము. సహజముగా ప్రేమించి ఆయన చేత తాళి కట్టించుకుని పక్కన కూర్చోబెట్టుకుని నిన్ను విడిచిపెట్టి ఉండలేక ఆయన శరీరంలో సగభాగం నీకు ఇచ్చేట్టు చేసేసావు. ఎంత గొప్పదానివమ్మా నువ్వు! ఎవరికైనా సాధ్యం అవుతుందమ్మా ఇది? ఇవన్నీ కష్టపడి ఒళ్ళు చెమట్లు పట్టిలా తుడుచుకుంటూ చేయలేదు, చిన్న చిరునవ్వుతో చేసేసావు. అమ్మా నేను ఏం చెప్పనమ్మా చిరునవ్వు వైభవం. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. పరమశివుని పట్ల అంత ప్రేమ ఉంది, బాగుంది. పరమశివుడికి నువ్వేం చెయ్యక్కర్లా. ఎందుకనంటే నువ్వు అంత శక్తివంతురాలమైనా నీ అవసరం ఆయనకే ఉంది. ఆయన పూర్ణుడు. వినాయకుడు మహానుభావుడు, సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు అంటే, ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు తలుచుకుని అమ్మా కామాక్షి నన్ను అనుగ్రహించమ్మా అని ఇలా వంగి నమస్కారం చేస్తున్నారో వాళ్ళందరి మీద నీ కారుణ్యాన్ని పరిపూర్ణంగా వర్షించేస్తావు. ఎందుకని? ఉరే నాకున్న శక్తి వాడడానికి నాళ్ళకి నువ్వు అడుగు దొరికావురా, నిన్ను అనుగ్రహిస్తానంటావు.
లేకపోతే అనుగ్రహించడానికి మీ ఆయనకి కావాలా, మీ పిల్లలకు కావాలా? ఎవరికి అక్కర్లా నీ శక్తి, వాళ్ళంతటా వాళ్ళే శక్తివంతులు. ఇన్నాళ్ళకి నేను ఉండి దొరికానమ్మా చేతకాని వాణ్ణి. కాబట్టి అమ్మా అని ఇలా వంగగానే పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. అందుకని వంగితే నీ ముందు వంగాలి, నమస్కారం చేస్తే నీకు చెయ్యాలి, అడిగితే నిన్ను అడగాలి. పనికి మాలిన వాళ్ళందరి దగ్గర ఎందుకు అలర్చడం నమస్కారం చేయడం? కాబట్టి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇప్పుడు ఒక బెంగ పోయింది మనకి. ఏ బెంగ పోయింది? కిందటి శ్లోకంలో ఏమన్నారు? స్థేమవతీ యతి మనస్సు. యతుల మనస్సుల్లోనే ఆవిడ ఉంటుంది, మంచిదే, ఆ రూపంలోనూ అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనకి బెంగే ఉంది, అమ్మా అని ఇలా అంటే చాలు మన అనుగ్రహిస్తుంది. కాబట్టి మనని అనుగ్రహిస్తుందని మందస్మిని శతకంలో పూర్తి చేశారు. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మిత మంజరీ తవ వచో తారం కథా మయా కజ్యతే. అంత గొప్ప చిరునవ్వు కదా నీది. ఆ చిరునవ్వు యొక్క వైభవాన్ని నేనేమని చెప్పనమ్మా? నువ్వు చిన్న చిరునవ్వు నవ్వావంటే మంచి కొడుకులన్న తృప్తి ఉంది, మంచి భర్త, ఇటువంటి వాణ్ణి భర్తం చేసుకున్నానన్న తృప్తి ఉంది. అది కాకుండా ఎవరెవరు వచ్చి నా ముందు వంగి నమస్కరించారో అంతమందిని అనుగ్రహించగలను, అనుగ్రహించానన్న తృప్తి ఉంది. ఇంత తృప్తిని చెప్పి ఆ చిరునవ్వు యొక్క వైభవాన్ని కథంకారం మయా కథ్యతే, నేను ఎలా చెప్పగలనమ్మా? నీ చెప్పలేను. అంత గొప్ప చిరునవ్వు నీదని మనకి హామీ ఇచ్చారు ముఖశంకర్. అంత గొప్ప స్వరూపం ఆ కామాక్షి స్వరూపం. కాబట్టి వాళ్ళ మీకు ఆ కామాక్షి స్వరూప వైభవం గురించి నేను ఈసారికి చేస్తున్నటువంటి ప్రసంగాల పరంపర ఈ శ్లోకంతో పూర్తి చేసేసాను. కాబట్టి మళ్ళీ పరదేవతానుగ్రహంతో వేరొక సందర్భంలో మనం కలుసుకుందాం. హరిప్రసాద్ గారి కోరిక తీర్చడానికి కొంత సమయాన్ని విడిచిపెట్టేశాం. అందుకని మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే